సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా? ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు. అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. సో బిగ్ బాస్ లో మీరు అనుకున్నట్లుగానే సో మంచి స్ట్రాటజిస్ట్ అని చెప్పి పేరు, అట్లాగే గేమ్ ఆడడం వల్ల మీరు ఎలిమినేట్ అయ్యారని చెప్పి అనుకుంటున్నారు. 9th, 10th డే నేను కొంచెం ఎమోషనల్ లో అయ్యాను హౌస్ లో. నేను అదే బిగ్గెస్ట్ రీజన్ అండి. మోస్ట్ మెమరబుల్ డే ఆర్ టాస్క్ అంటే ఏం చెప్తారు బిగ్ బాస్ లో? భరణి గారు నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద టఫెస్ట్ కాంపిటీషన్. ఐ విల్ నెవర్ ఫర్గెట్ ఇట్. ఐ లవ్ దట్ కాంపిటీషన్ అతనితోటి. అసలు ఎందుకు నీకు బిగ్ బాస్ అని ఫస్ట్ అడిగింది చాలా మంది. ఐ లవ్ ద షో, ఐ వాంట్ టు విన్ ద షో. సో బిగ్ బాస్ లో సాడ్ డే అనిపించిన రోజు, గారు ఎలిమినేట్ అయిన రోజు చాలా ఆ రోజు ఎమోషనలీ బ్రేక్ డౌన్ అయింది. ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు వాళ్ళు? ఇప్పుడైతే నా టాప్ 3 అయితే భరణి గారు, సంజన, ఇంక ఇమాన్యుల్ గారు. కాన్ఫిడెన్స్ ఇస్తుండే మా అక్క, నేనున్నాను భయపడకు. అప్పుడు ఇంకా కొంచెం రిలేషన్ చాలా పెరిగిపోయింది మా అక్కతో. Who do you think is playing the dirtiest game inside? ఇట్ ఇస్ డర్టీ గేమ్ బట్ ఇట్ ఈస్ వర్కింగ్. రీతు గారు. So who is just pretending for the camera? తనుజ గారు. హలో గురు, ప్రేమ కోసమే రో జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం, ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే, మహా సుందరాన్ని పొందలేని వాణ్ణి. Hi, hello, namaste. Welcome to Spotlight with Raju Pasupuleti on Suman TV. సో ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా? బిగ్ బాస్ సీజన్ 9 తెలుగులో సెకండ్ వీక్లో ఎలిమినేట్ అయినటువంటి కంటెస్టెంట్ మనీష్ మర్యాద గారు మనతో ఉన్నారు. సో వారి మాటల్లో బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్, అదేవిధంగా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో హాయ్ మనీష్ గారు, నమస్తే. హలో రాజీవ్ గారు, బాగున్నారా? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? వెరీ గుడ్ అండి. అగ్ని పరీక్ష అప్పుడు ఫస్ట్ మీతోటే మాట్లాడా. వెరీ హ్యాపీ దట్ ఐమ్ స్పీకింగ్ విత్ యూ అగైన్. యా, సేమ్ హియర్, ఇట్స్ అ ప్లెజర్. బాగా రీచ్ అయింది కూడా ఇంటర్వ్యూ కూడా మంచిగా. అవునవును, చూసాను, చాలా బాగా రీచ్ అయింది అది. యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బిగ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్. అనుకున్నారు, సాధించారు, బయటకు వచ్చేసారు. Yes. సో బిగ్ బాస్ వెళ్ళడం అనేది ఒక పెద్ద టాస్క్, ఒక అచీవ్మెంట్ అవును అవును కదా. ఎలా ఫీల్ అవుతున్నారు అసలు వెళ్ళడం? ఫస్ట్లీ సింపుల్ అండి, ఒక చిన్న థాట్ ఉండే మైండ్ లో, అంతే. ఎంత చిన్న థాట్ ఎంత పెద్దగా అయిపోతుంది అనుకోని నేనైతే అనుకోలేదు అసలుకి. ఏదో రాయి వేసినాం, వర్కౌట్ అవుతుందా లేదా సెకండరీ, రాయి ఇద్దాం, 100% ఇద్దాం దీనికన్నా ఉద్దేశంతో ఇచ్చినాం. చెప్పిన చాలా ఇంటర్వ్యూలో చెప్పిన, July 8th ఎప్పుడు మర్చిపో, అప్పుడే నా బిగ్ బాస్ జర్నీ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి మరి ఇక్కడి వరకు వస్తానైతే నేను అసలుకి ఎక్స్పెక్ట్ చేయలేదు అసలుకి. నేను మా ఫ్రెండ్స్కి చెప్తుండే ఇట్లా June, Julyలో అనుకుంటున్నారే నా నెక్స్ట్ బిజినెస్ స్టార్ట్ చేద్దాము, లైక్ ఏం చేయాలో తెలీదు, బట్ ఏమంటారు విల్ వర్క్ ఆన్ ఇట్. ఒక క్వశ్చన్ మార్క్ ఉండే మైండ్లో, నెక్స్ట్ 3-4 months ఎట్లుంటుందో తెలియట్లేదు అది ఇది అని. బట్ ఇట్లుంటుంది అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వెరీ హ్యాపీ అండి, వెరీ హ్యాపీ. ఏ అవుట్కమ్ వచ్చినా కూడా ఐఎమ్ గ్లాడ్ దట్. సింపుల్ అండి, 2 months బిఫోర్ అయితే నేను అనుకోలేదు. ఒకళ్ళు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్, అన్న ఐఎమ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ అని. దానికి ఏం రిప్లై అయ్యాలో నాకు తెలుస్తలేదండి. ఐ ఫీల్ దట్ ఈస్ ద బెస్ట్ ఫీలింగ్ విచ్ ఐ ఎవర్ గాట్ ఇన్ మై లైఫ్. 350 మెంబర్స్ అనుకుంటా. మీకు 350 అప్పుడు చూసాం మనం, నేను 250 నాది. బట్ నౌ ఇప్పుడు చూడండి ఎంత అసలు ఐఎమ్ వెరీ హ్యాపీ. షేక్ చేసేసింది కదా. 1 month 2 months ఇన్స్టా కావచ్చు, మీకు పేరు కావచ్చు, అంతా అంటారు కదండి, స్మాల్ థింగ్. ఇఫ్ మీకు నిజంగా ఏదైనా కావాలని అనుకుని ట్రై చేస్తే 100% మన సంకల్పం గట్టిదైతే అదే జరిగింది. గ్రేట్, అదే మీరు సాధించారని చెప్పి. థాంక్స్ అండి. అయ్యో, ఇట్ వాస్ జస్ట్ నెక్స్ట్ వచ్చేసి నేను కొంతమంది కంటెస్టెంట్స్ ని అడిగాను అనమాట. ఓకే, వాళ్ళు ఏమంటున్నారంటే ఈ బిగ్ బాస్ అనే జర్నీ 10-20 రోజులు మా లైఫ్ లోకి వచ్చేసి ఒక ట్రాన్స్ఫర్మేషన్ చేసేసి మళ్ళీ అసలు ఏంటో అర్థం కావట్లేదు అని చెప్పి అంటున్నారు. మీరు కూడా అలాగే ఫీల్ అవుతున్నారా? నేను హౌస్ నుంచి వచ్చిన తర్వాత నాకు ట్రాన్స్ఫర్మేషన్ అని ఎప్పుడు తెలిసిందంటే, నాకు నీలోఫర్ షా అంటే చాలా ఇష్టం అండి. నేను నాది అయిపోగానే నేను నీలోఫర్ పోయినా, బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చేసారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలుకి. ఏమంటారు, అమ్మో తిరిగి ఛాయ్ తాగడం కూడా అవుతుంది, జనాలు అందరూ వస్తున్నారు, కలుస్తున్నారు. అప్పుడు అర్థమైంది, అమ్మో ఒక ఇంపాక్ట్ అనేది క్రియేట్ అయింది, జనాలు అయిపోయాను. అమ్మో ఇది టూ బిగ్ ఆఫ్ అ వర్డ్, ఇంకా నేను అది ఇంకా యాక్సెప్ట్ చేయాలి. అయ్యో, టెలివిజన్ లో వచ్చారు. యా అదైతుంది. బట్ అప్పుడు రియలైజ్ అయింది యాక్చువల్లీ ఒక ఇంపాక్ట్ క్రియేట్ అయింది. అప్పుడు లైఫ్ యాక్చువల్లీ కొంచెం అట్లీస్ట్ కొంచెం అయితే మారింది, డిఫరెంట్ అయితే అనిపించింది. అండ్ వెరీ హ్యాపీ అండి, వెరీ హ్యాపీ విత్ ద అవుట్కమ్. ఇలాంటి
థ్యాంక్స్ టు ఆల్ ద ఫ్యాన్స్ ఫాలోవర్స్ ఎవరైతే ఇంత ఆదరిస్తున్నారు. ఇంకా చిన్న వీడియో పెడితేనే అది 1 million వ్యూస్ వస్తున్నాయి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు జిందగీలా. మా అయితే 10 లైక్లు వస్తుండే. బట్ నా మాటలు వింటున్నారు, దానికి ఇంత లవ్ చూపిస్తున్నారు అంటే ఇట్ మీన్స్ అ లాట్ నాకైతే. సో బిగ్ బాస్ లో మీరు అనుకున్నట్లుగానే సో మంచి స్ట్రాటజిస్ట్ అని చెప్పి పేరుంది మీకు. సో అట్లాగే గేమ్ ఆడడం వల్ల మీరు ఎలిమినేట్ అయ్యారని చెప్పి అనుకుంటున్నారా? అసలు ఏంటి ఐ గెస్ వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ అంటే ఏమంటారు? మెయిన్ రీజన్ చాలా డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయండి ఎలిమినేషన్కి. అంటే బయటకు వచ్చిన తర్వాత ఇంకా బాగా అర్థమైంది కదా. నేను గేమ్లో ఉన్నప్పుడు నేను ఎలిమినేట్ అవ్వడానికి రీజన్ ఏమనుకున్నానంటే 9th 10th డే నేను కొంచెం ఎమోషనల్ లో అయ్యాను హౌస్లో. నేను అదే బిగ్గెస్ట్ రీజన్ అనుకున్నాను. ఎందుకని అంత అంటే మీరు ప్రతిదానికి కూడా చాలా స్ట్రాటజిక్ గా ఉంటారు కదా, అంటే మిమ్మల్ని కూడా మీరు టీవీ ముందు అందరు చూస్తారు కదా, మీకు జస్ట్ అది ఒక సెట్లో 10 మంది 15 మంది ఉన్నారు, మీకు అట్లాగా అనిపిస్తుంది. మాకు ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఎన్విరాన్మెంట్. ఫస్ట్లీ 4 గోడలు, ఎవరుండరు, 14 మెంబర్స్ ఎవరో తెలియదు, వీళ్ళు డిఫరెంట్ మైండ్ సెట్స్. ఏమంటారు ఫోన్ లేదని ఎందుకంటా అంటే అట్లీస్ట్ మనం ఫ్యామిలీ నుంచి దూరంగా చాలా సార్లు ఉన్నాం. అట్లీస్ట్ వాళ్ళు ఎలా ఉన్నారో ఒక ఫోన్ చేసి కనుక్కుంటాం మనం, వాళ్ళు ఎలా ఉన్నారో తెలియదు. ఇవన్నీ మైండ్లో నడుస్తుంటే ఒక స్క్వేర్లో ఆకాశం కనిపిస్తుంది అంతే, ఇంకేం కనిపించదు. ఇట్లాంటి ఒక ఎన్విరాన్మెంట్లో మన మెంటల్ హెల్త్ అనేది ఎప్పుడో ఒకప్పుడు ఎఫెక్ట్ అవుతుంది ఏదో ఒక థాట్స్ వల్ల. 9th 10th డే నేను లో ఎందుకు అయ్యానంటే సెవెరల్ డిఫరెంట్ రీజన్స్ వల్ల నేను లో అయ్యాను. గేమ్ పరంగా కొంచెం బయటికి గుర్తొచ్చి దానికోసం లో అయ్యాను. బట్ ఇమీడియట్లీ నేను రికవర్ అయిపోయాను. ఫేస్ ద లాట్ ఆఫ్ ది సిచ్యువేషన్స్ ఇన్ లైఫ్ కాబట్టి ఇట్స్ వెరీ ఈజీ ఫర్ మీ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. బట్ బిగ్ బాస్లో ఎవ్రీ డే ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో నేను అప్పుడు హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన రోజు నేను స్టేజ్ మీద నాగార్జున గారు ఇంకా బజ్ ఎపిసోడ్ అది నాగార్జున గారి దగ్గర ఉన్నప్పుడు నేను అనుకుంది ఏంటంటే ఈ 2 days వల్లనే మనకు లో అయి ఉంటుంది, లేకపోతే ఎక్కడ నేను తగ్గలేదు. ఐ నో అట్లీస్ట్ 24/7 నేను గేమ్ ఆడే ఎక్కడ తగ్గలేదని తెలుసు. బయటికి వచ్చాక నాకు అర్థమైంది ఏంటంటే దేర్ ఆర్ సెవరల్ ఫ్యాక్టర్స్ ఇంక్లూడెడ్ ఇన్ ఇట్. నేను ఫస్ట్ ఫ్యాక్టర్ చెప్తాను. ఫస్ట్ ఫ్యాక్టర్, నా గేమ్ని ఫస్ట్ నేను పాయింట్అవుట్ చేయాలి. ఇట్ విల్ బీ స్టూపిడిటీ నా గేమ్ని నేను పాయింట్అవుట్ చేయకుండా వేరే రీజన్స్ అన్నీ చెప్తే కూడా. ఐ ఫీల్ దట్ ఏమంటారు 1-2 మిస్టేక్స్ నావి అయ్యాయి, దానివల్ల జనాలు కూడా కొన్ని నచ్చలేదు నా గురించి. బట్ అట్ ది సేమ్ టైం ఆ 1-2 మిస్టేక్స్ని ఏమంటారు బిగ్ బాస్ టీమ్ ఆ ముందే కూడా చూపిస్తే వాళ్ళకి అర్థమయ్యేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను అట్లీస్ట్ విన్నది ఏంటంటే ఆ రోజు అంత ఇమోషనలీ ఏడ్ చేశాక శ్రీజాని ఇంకా ప్రియాని ఎందుకు నామినేట్ చేయలేదు అన్నది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ వచ్చింది. బట్ దాని ముందు ఇంకో పెద్ద ఎపిసోడ్ అయింది, అది చూపించుంటే కూడా జనాలకు అర్థమయ్యేది అసలు నేను వీళ్ళిద్దరిని ఎందుకు నామినేట్ చేయలేదని. అది చాలా పెద్ద ఇంపాక్ట్ పడ్డది అనిపించింది నాకు. సెకండ్ రీజన్ నేను ఏమనుకుంటున్నా అంటే ఈ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనేది ఏదైతే వచ్చిందో అన్ఫార్చునేట్లీ మేము బయటకు వచ్చాక నేను రియలైజ్ ఏమైందంటే కామనర్స్ అని మేమైతే ఎవరైతే ఉన్నామో మేము జనాలందరూ మిమ్మల్ని కామనర్స్ లెక్కని చూసారు. మాకు వాళ్ళకి ఎమోషనల్ కనెక్టివిటీ లేదు. అయ్యో కాదు, దిస్ హార్ష్ రియాలిటీ. ఇన్స్టెంట్ కూడా అలాగే ఫీల్ అయ్యారా? లేదు ఇన్స్టెంట్ లోపల ఏం ఫీల్ అవ్వలేదు, బయటికి వచ్చాక జనాలు కూడా కామనర్స్ గా ఫీల్ అయ్యారండి. లేదు మేబీ దాని వల్ల సపోర్ట్ తగ్గింది అనుకోవచ్చు. కాదు నేను ఇప్పుడు ఒక సెలబ్రిటీ ఉన్నారు అనుకోండి, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇమాన్యుల్ గారు ఉన్నారు, బర్నీ గారు ఉన్నారు. వీళ్ళని ఆల్మోస్ట్ 5 years to 20 years నుంచి ఇండస్ట్రీలో చూస్తున్నారు, జనాలు టీవీలో చూస్తున్నారు. ఒక ఎమోషనల్ కనెక్టివిటీ ఉంది, ఒక ఆదరణ ఉంది వాళ్ళకి. ఇప్పుడు అలాంటి ఒక ఆదరించే స్టార్ ని ఒక కామన్ పర్సన్, ఇతను ఎవరో కూడా తెలీదు, వెళ్ళి మాటలు అంటుంటే నచ్చదు, ఎవరికైనా నచ్చదు అది. ఫర్ ఎగ్జాంపుల్ మేము పెట్టేసి మా ఆడియన్స్ అందరికి కూడా వాళ్ళు ముందే బ్రెయిన్ వాష్ చేసేసారు కదా. ఏది మీకు అగ్ని పరీక్ష పెట్టారు, వాళ్ళు మిమ్మల్ని ఫస్ట్ సెలబ్రిటీస్ చేసేసారు, చేసిన తర్వాతే కదా పంపించారు. ఒక్కటి నేను అట్లీస్ట్ రియలైజ్ అయింది ఏంటంటే ఒకసారి మా టీవీ అండ్ వీటిల్లో యూజర్ బేస్ ఇంకా చాలా పెద్దది, చాలా అంటే చాలా, ఆల్మోస్ట్ ఒక 20-fold పెద్దది. సో అట్లాంటి ఒక ఈకో సిస్టంలో ఇది కొంచెం అనిపించి ఉండొచ్చు అని నేను అనుకున్నాను. అరే ఇతను కామనర్, అసలుకి సెలబ్రిటీకి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఎందుకు మాట్లాడుతున్నారని. మేము లోపల్ హౌస్ లో ఎట్లా తెలుసా అండి, మాకు ఎవ్రీవన్ ఇస్ అ కంటెస్టెంట్. మాకు 15 members ఈక్వల్. మాకు గేమ్ మీరు ఓన్లీ గేమే చూస్తారు, 1 hour గేమ్ ఆడతారు, గేమే అనిపిస్తుంది. మేము గేమ్ అప్పుడు కాంపిటీషనే చూస్తాము. గేమ్ అయిపోయాక మాకు అందరూ ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అందరికి ఇస్తాం. లైక్ బన్నీ గారికి అయినా, మన ఏమంటారు సుమన్ గారికి అయినా, ఎవరికైనా ఆ రెస్పెక్ట్ ఇస్తూ పోతుంటాం. బట్ గేమే చూస్తారు మీరు 1 hour. ఆ 1 hourలో జనాలకు అర్థమైంది ఏంటంటే ఓ వీళ్ళు చాలా ఏమంటారు కొంచెం డిస్రెస్పెక్ట్ఫుల్గా ట్రీట్ చేస్తున్నారేమో అని. బట్ ఒక గేమ్ ఆడితే అంటే ఒక 10 members గేమ్లో ఉండి మాకైతే కంటెస్టెంటే వీళ్ళు అన్నట్టు మేము అట్లా ఆడాము. దానికోసం అది కొంచెం అయినట్టుంది. థర్డ్ రీజన్ నేనేం అట్లీస్ట్ ఫీల్ అవుతున్నాను ఏంటంటే
కామనర్స్కి చాలా నెగటివిటీ అయిపోయింది. అట్లీస్ట్ విత్ ఒక ఫ్యూ కంటెస్టెంట్స్ వల్ల కొంచెం నెగటివిటీ అయింది. నేను సెన్స్ చేశాను. దానివల్ల సెలబ్రిటీస్కి ఓట్స్ బాగా పడిపోయాయి. ఇది నేను అంటే సింపుల్ అనాలిసిస్, అందరూ కూడా చూస్తారు ఈ అనాలిసిస్, నేను ఏం అవుట్ ఆఫ్ ద బాక్స్ చెప్పట్లేదు. సో ఇవి 3 మేజర్ రీజన్స్ అని నేను అనుకుంటున్నాను. దీంట్లో మీరు నోటీస్ చేస్తే నేను మిస్టేక్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను దీంట్లో. సో ఈ 3 కాంపౌండ్ అయిపోయి ఇట్లా అయింది. బట్ అగైన్ ఎక్స్పీరియన్స్ వాజ్ గ్రేట్ అండి. ఎలిమినేషన్ అయిందని నేను రెస్పెక్ట్ చేస్తాను. నేను వెళ్ళి ఇట్లా బ్లేమ్ చేయను ఎవరు. ఆ క్షణం, ఆ మూమెంట్ ఎలా ఫీల్ అయ్యారు? షాక్. నేను జస్ట్ కెమెరా ముందు అయితే ఏది చూపించలేదు. అనుకున్నారా మీరు సైని గారే, ఐ మీన్ తనే? అసలు నేనైతే పర్సనలీ నేను షైనీ గారు ఉన్నప్పుడైతే నేను అనుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ బాటమ్ 3లో నేను, ప్రియా గారు, ఇంకా ఫ్లోరా గారు ఉన్నప్పుడే నేను అనుకున్నాను నేనైతే అవ్వట్లేదు ఈరోజు. ఎందుకంటే ఫస్ట్ ఫ్లోరా గారు ప్రీవియస్ వీక్ సేవ్ అయ్యారు. అప్పుడే నాకు చిన్న హంచ్ వచ్చింది, తనకు బయట ఎక్కడి నుంచో ఓట్స్ పడుతున్నాయి అన్న చిన్న హంచ్ వచ్చింది. ప్రియా గారికి ఆ ముందు సాటర్డే ఎపిసోడ్ రోజు రెడ్ పెయింట్ ఏమని జనాలు చప్పట్లు కొట్టారు. మేమందరం షాక్. అప్పుడు నేను అనుకున్నాను, ఓకే ఈ వీక్ పక్కా ప్రియా గారు ఎలిమినేట్ అవుతున్నారేమో అని నేను అనుకున్నాను లోపల. ప్రియా గారు సేవ్ అయిపోగానే నేను ఫ్లోరా గారు ఉంటే అన్ని లెక్కలు మైండ్లో. కాంటెంట్ ఇద్దరు పరంగా చూసుకున్నవాడు లాస్ట్ వీక్ ఫ్లోరా గారి గురించి మాట్లాడారు, నా గురించి మాట్లాడారు నాగార్జున గారు. సో ఇద్దరం పడుతున్నాము స్క్రీన్లో. ఈ వీక్ ఏమంటారు బాగానే అయింది మొత్తం నాది. సో సేవ్ అయితే అవుతాం, టాస్క్లు గట్టిగా ఆడినా, సో సేవ్ అవుతాం గట్టి కాన్ఫిడెన్స్ ఉండే. బట్ ఎలిమినేట్ అవ్వగా నేను సర్ప్రైజ్ అయిపోయినా అనమాట. నాకు ఎవరు బాయ్ చెప్పలేదండి తెలుసా, సగం మంది బాయ్ చెప్పలేదు బయటికి పోయేటప్పుడు. ఇమాన్యుల్ నేను మంచి ఫ్రెండ్స్ హౌస్ లో అనగానే వెనక్కి తిరిగి చాలా బాగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, అది నేను పర్సనలీ ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ద గేమ్ అండి, అంతే. ఇంకా మోస్ట్ మెమరబుల్ డే ఆర్ టాస్క్ అంటే ఏం చెప్తారు బిగ్ బాస్ లో? నా లాస్ట్ డే 14th డే రోజు నేను బర్నీ గారు నా టైర్ టాస్క్ ద మోస్ట్ మెమొరబుల్ అండి. నేను ఆ రోజు ఆ టాస్క్ ఆడకుండా ఎలిమినేట్ అయ్యి ఉంటే నేను చాలా బాధపడేటోని. ఆ రోజు లిటరలీ టిల్ మై లాస్ట్ డే వాజ్ ఫైటింగ్ అన్నట్టే బయట పోట్రే అయిపోయింది. బర్నీ గారు నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద టఫెస్ట్ కాంపిటీషన్, ఐ విల్ నెవర్ ఫర్గెట్ ఇట్. ఐ లవ్ దట్ కాంపిటీషన్ అతనితోటి. ఒక ఫిజికల్ టాస్క్లో నేను బర్నీ గారితో ఆల్మోస్ట్ నెక్ టు నెక్ ఉంటాను అని నేను అనుకోలేదు. అండ్ అట్లనే అయిపోయింది. అండ్ ఆ డే అన్ని కవర్ అవుతాయి, ఎంటర్టైన్మెంట్ కవర్ అవుద్ది, పాటలు పాడే టాస్క్ జరిగినా అందరూ ఏమనుకున్నారు వీళ్ళిద్దరికి మధ్య ఫైట్ అయిపోతుంది అనుకున్నాం. కానీ టాప్ పర్ఫార్మర్ కింద మీరు బర్నీ గారిని ఫస్ట్ మీరు ప్లేస్ చేశారు. ప్లేయింగ్ గ్రేట్ గేమ్ కదా, గ్రేట్ అంటే సింపుల్ అక్కడ అనిపించింది అసలు. అదే హౌ నైస్ అనిపించింది. గేమే ఇవన్నీ కదా గేమ్ లో యూ అప్రిషియేట్ అ ప్లేయర్. సో గేమ్ చాలా బాగా ఆడుతున్నారు. ఇప్పటికీ అందరు తను సేఫ్ ప్లేయర్ అనుకుంటారు చూసారా, అది దట్ ఈస్ అ బ్రిలియంట్ గేమ్ అంటున్నాను నేను. అసలు అడ్మైర్ హిస్ గేమ్. గ్రేట్. సో నెక్స్ట్ టొమాటో రైస్ దగ్గర ఇష్యూ అయింది, ప్రియా గారు అండ్ శ్రీజ. ఓకే, అసలు ఏంటి ఈ యొక్క విషయం చెప్తారా? ఇది రీసెంట్లీ నా ఫ్రెండ్ ఒకరు పాయింట్అవుట్ చేశారు. ఐ గెస్ ఏమంటారు, ఐ గెస్ సమ్వన్ స్పోక్ అబౌట్ ఇట్ ఏదో ఇంటర్వ్యూలో అని. సో ఆ రోజు ఏమైందంటే ఫస్ట్లీ నా నుంచి ఫుడ్ నుంచి 0 ఇష్యూస్ వస్తాయి. నా నుంచి అందరు అడుగుతారు మనీష్ ఏం వండిపోయాలంటే ఇంట్లో. అసలు తగ్గిపోయారు కదా మీరు బిగ్ బాస్? నేను అట్లీస్ట్ 3.5 kgs తగ్గానండి 2 weeks లో తగ్గిపోయాను. అది బేసికలీ ఎందుకంటే మాకు ఇంట్లో ప్రోటీన్ లేదు. బేసికలీ నా ఉత్తన ప్రోటీన్ పౌడర్ ఉంటుండే, ఓన్లీ కార్బ్స్ అయిపోయేసరికి అండ్ ఒక ఎగ్, మ్యాక్స్ ఒకటే ఎగ్ ఉంటుండే. సో మజిల్ లాస్ అందరికీ అయింది. ఇప్పుడు చూస్తే అందరు బక్క చిక్కిపోయారు. అసలుకి ఫస్ట్ డేకి ఇప్పటికి చూస్తేనే అందరు బక్క చిక్కిపోయారు. ఫస్ట్ నా దగ్గర ఫుడ్ నుంచి ఏ ఇష్యూస్ రావన్నమాట. ఏం వండాలన్నా అరే ఏదైనా వండేయండి, నాకేం స్పెసిఫికేషన్స్ లేవని. ఇది నన్ను కాదు, బయట నెక్స్ట్ ఏ కంటెస్టెంట్ వచ్చినా మీరు క్వశ్చన్ అండి మనీష్ నుంచి ఫుడ్ ప్రాబ్లమ్స్ వస్తాయంటే ఆయన కాపుగా తింటాడు వెళ్ళిపోతాడు, ఏమంటే ఏమనడు. ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో తనుజ గారిది హెయిర్ వచ్చిన ఏమంటారు ఇట్లా స్టోన్స్ వచ్చినా కూడా జస్ట్ పాయింట్అవుట్ చేసి చెప్పాను తప్పితే దాని మీద ఏం యుద్ధాలు చేయలేదు. ఎందుకంటే మన ఇంట్లో కూడా అవుతుంటాయి ఇవన్నీ. సింపుల్, వీ నీడ్ టు బి ఆనెస్ట్ అబౌట్ దీస్ థింగ్స్. టొమాటో రోస్ట్ నా బ్రేక్ఫాస్ట్ రొటీన్ చెప్తాను. పొద్దున నేను డెమోన్ ప్రోటీన్ షేక్ చేసుకుంటాం. ఇద్దరం నా ప్రోటీన్ పౌడర్ ఐడకి ఇస్తారు, ఇద్దరం ప్రోటీన్ షేక్ తీసుకొని తాగుతాం అంతే. అప్పుడప్పుడు కొన్నిసార్లు టాస్క్ ముందు రోజు ఎక్కువైనప్పుడు ఆకలి ఎక్కువ అవుద్ది. సో అట్లాంటప్పుడు ఎవరైనా బ్రేక్ఫాస్ట్ చేస్తే నేను బ్రేక్ఫాస్ట్ తినాను. సో అట్లాంటప్పుడు నేను బ్రేక్ఫాస్ట్లో కొంచెం తింటాను మ్యాక్స్. నాకు సెకండ్ వీక్ నుంచి ఆకలి అవ్వడం స్టార్ట్ అయింది, ఎందుకంటే టాస్క్లు ఎక్కువ అవుతున్నాయి అది ఇది అని. సో ఆ రోజు టొమాటో రైస్ చేశారు. ఫస్ట్లీ ఫుడ్ మానిటర్ రెస్పాన్సిబిలిటీ ఏముండాలి అంటే లైక్ ఫుడ్ అంతా చూసుకోవాలి, క్వాంటిటీ సరిగ్గా అవుతుంది. ఆ సెకండరీ కూడా నేను అది కూడా పాయింట్అవుట్ చేయట్లేదు. టొమాటో రైస్ చేశారు, నేను వన్ ఆఫ్ ది ఫస్ట్ మెంబర్స్ తినేసి వెళ్ళిపోయాను. నేను తిన్నది కొంచెం తింటాను, నేను ఎక్కువ తిన్నాను. నా క్వాంటిటీ ఈజ్ వెరీ లెస్. ఇంతకుముందు మీరు ఇంటర్వ్యూ ముందు ఫుడ్ అడిగారు కదా, మీకు కూడా తెలుసు ఎంతో తింటాను. అదే, సో తినేసాను వెళ్ళిపోయాను.
ఆల్మోస్ట్ 2 hours అయినట్టుంది అట్లీస్ట్. ఆకలి దంచుతుంది ఏమంటారు మేము ఎప్పుడు తింటామో మాకు తెలియట్లేదు అసలుకి. కొంచెమే తిన్నాను అండ్ ఆకలి దంచుతుంది. ఆ బౌల్లో అడుగుకి రైస్ అంటుకొని ఉండే, ఇట్లా అడుగుకి కొంచెం కొంచెం. అయితే సరే అందరు తినేసి ఉంటారు, ఖాళీ ఉంది ఆల్మోస్ట్. సో దాన్ని మొత్తం ఇట్లా స్కూప్ చేసుకొని బౌల్లో పెట్టుకుంటాను నేను కొంచెం. అయితే అప్పుడు డెమోన్ వస్తాడు. డెమోన్ వచ్చి మనీష్ నేను నేను తినలేదు అన్నాడు. అరే 2 spoons తిన్నాను. సో సారీ బాన్, నువ్వు తినలేదని తెలియదు నాకు, తిను పర్లేదు, అక్కడ ఫుడ్ వండుతున్నారు కదా అప్పటి వరకు అవుతాను ఏం కాదు అని. అతను పర్లేదు మనమే కదా వెయిట్ చేస్తాను ఫుడ్ అవుతుంది కానీ. ఇద్దరం హ్యాపీ, ఇద్దరం చిల్లే ఉన్నాం, ఏమీ అవ్వలేదు, ఏం ప్రాబ్లం ఇద్దరం బాగానే ఉన్నాం. ఈ పాయింట్ ప్రియా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఓకే లేదు నాకు అర్థమైంది ఏంటంటే ఈ పాయింట్ రిజిస్టర్ అయ్యి అప్పుడు నన్ను హరీష్ గారిని ఇట్లా ఫుడ్ గురించి ఏమైనా ఉంటారా అని అప్పుడు నాకు రిజిస్టర్ అయిన పాయింట్. సో అదే టొమాటో రైస్ అయితే ఇదే అయింది మొత్తం అట్ ది ఎండ్ ఆఫ్ ద డే, నథింగ్ మోర్ నథింగ్ లెస్. సో మనీష్ గారు నెక్స్ట్ బిగ్ బాస్ లో ప్రియా అండ్ శ్రీజ ఓకే ఇద్దరు కూడా ఎప్పుడు చూసినా గొడవ పడుతున్నారని చెప్పి మీరు అన్నారు. సో ఏంటి ఎందుకని అట్ ది సేమ్ టైం మీరు బిగ్ బాంబ్ వచ్చారు, అందువల్ల ఎలిమినేట్ అయిందంటారా? లేదండి, ఐ గెస్ మీకు ఒక పని వస్తుందంటే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ మీకు కాంటెంట్ క్రియేషన్ కి కెమెరా ముందు ఉండే దానికి బిగ్గెస్ట్ ఛాన్స్ దొరుకుతుంది అసలుకి. సింపుల్, మీ గేమ్ చూపించే ఇది ఉంది, యూ కెన్ చేంజ్ ద గేమ్. నేను వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ అందరినీ పని అడుగుతూ కూర్చున్నాను ఎందుకంటే మీ వల్ల గేమ్ ఇంపాక్ట్ అవ్వాలండి. మీకు ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ వస్తే మీరు చాలా ఇంపాక్ట్ చేయొచ్చు. సన్నగారు ఏం చేస్తారు, ఏం పని లేక తను దొంగతనాలు చేసి గేమ్ని ఇంపాక్ట్ చేశారు. ఐ నో దట్ దట్ ఈస్ నాట్ మై పర్సనాలిటీ. సో దానికోసమే లైక్ ఐ వాజ్ హోపింగ్ దట్ ఏదైనా ఒక మంచి మానిటర్ రోల్ వస్తే అక్కడ నుంచి మన పర్సనాలిటీ చూపించచ్చు, హౌ వీఆర్ యాజ్ అన్ ఇండివిజువల్, హౌ గుడ్ వీఆర్. బ్యాడ్ అయితే అది చేయను, ఐ నో ఇట్. ఏమంటారు ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ నాకు ఫుడ్ మానిటర్ అవ్వాలని ఎందుకుండే అంటే ఫుడ్ మానిటర్ రోలో చాలా గొడవలు అవుతున్నాయి, ఫుడ్ లోనే గొడవలు అవుతున్నాయి. తినేదే మన ఎంత గేమ్ ఆడినా ఫుడ్డే అండి మనకు కావాల్సింది. ఐ థాట్ ఆఫ్ మేకింగ్ ఇట్ మచ్ మోర్ సింప్లర్. దానికోసమే మనం ఫుడ్ మానిటర్ అయితే అట్లీస్ట్ జనాలు కూడా హౌస్ కి తెలుస్తుంది హీస్ ట్రైంగ్ టు సాల్వ్ థింగ్స్ ఇన్ ద హౌస్. సో దానికోసమే నేను ప్రతి ఒక్కరు అడుగుతాను నాకు ఫుడ్ మానిటర్ ఇవ్వండి. సరే ఫుడ్ మానిటర్ కాకపోతే ఏదో ఒక జాబ్ ఇవ్వండి, నేను చేస్తాను. మానిటర్ కాకపోతే నాకు పని ఇవ్వండి, నేను పని చేస్తూ కూర్చుంటాను. సో దట్ యూ గెట్ అ ఛాన్స్ టు ప్రూవ్ వాట్ యు ఆర్ యాజ్ అ హౌస్ మేట్ యాజ్ అ హోల్. రోజు కూర్చొని ఇంటి ముందు కూర్చుంటే సుమన్ గారు ఓటేశారు చూసారు, దొంగలా చూస్తున్నాడు అది ఇది అని, ఇవే అవుతాయి మిస్అండర్స్టాండింగ్స్. సో దానికోసం నేను ఆపర్చునిటీస్ కోసం అడుగుతూ కూర్చున్నాను. సో శ్రీజ ఇంకా ప్రియా తోటి ద ఛాలెంజ్ ఎక్కడ వచ్చింది అంటే నేను పర్సనలీ నోటీస్ చేసింది ఏంటంటే నాగార్జున గారు కూడా పాయింట్అవుట్ చేస్తాను, లైక్ ఒకళ్ళు చేస్తే ఇంకొకళ్ళు చేస్తున్నారు అది ఇది అని. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఇది వాళ్ళు ఇంటెన్షనల్ గా చేస్తున్నారు అనిపించిందా మీకు ఆ టైంలో? ఏమో అండి, నాకు పర్సనలీ ఇంటెన్షనల్ చేస్తున్నారు అది ఇది సెకండరీ. బట్ నేను ఇది కెమెరా ముందు కూడా అన్నాను అనుకోండి, ఇన్ ద గేమ్ ఆల్సో అన్నాను. నేను నోటీస్ చేస్తుంది ఏంటంటే లైక్ ఎప్పుడైతే కెమెరా పాయింట్అవుట్ చేస్తుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింగ్ దిస్ అ రూమ్, కెమెరాస్ ఒక పాయింట్ లో ఉంటుంది. నేను స్పెసిఫిక్లీ నోటీస్ చేసింది వన్స్ ద కెమెరా ఇస్ అట్ యూ, ఇట్లా తిరగంగానే దే ఆర్ చేంజింగ్ అ బిట్. నేను స్పెసిఫిక్లీ నోటీస్ చేశాను. నేను దానికోసమే నేను స్టేట్మెంట్స్ అంటాను, కెమెరా వస్తే చాలు మీరు డిఫరెంట్ అయిపోతున్నారు, అరుస్తున్నారు. ఒక పాయింట్ ఆఫ్ టైం నేను అసలుకి వాళ్ళతో ఏదైనా పాయింట్ చేద్దామని నేను చేయని రీజన్ ఏంటంటే ఒకళ్ళంటే ఇంకోళ్ళు వచ్చేస్తారు, ఓవర్ పవర్ అయిపోతారు. అట్లాంటి పాయింట్ ఆఫ్ టైంలో జస్ట్ డోంట్ వాంట్ టు లూజ్ యువర్ కూల్ అని నేను ఇంకా కొంచెం సైలెంట్ అయిపోయాను. ఫస్ట్ వీక్లో ఎంత అరిచాను వీళ్ళిద్దరి మీద, సెకండ్ వీక్లో ఓన్లీ శ్రీజ మీద ఒకసారి అరుస్తాను అంతే. అప్పుడు శ్రీజ గారు నా క్యారెక్టర్ మీదకి వెళ్తారు, ఇదే నీ క్యారెక్టర్ అది ఇది అని. అమ్మో వీళ్ళు ఈ రేంజ్లో అటాక్ అయ్యడానికి రెడీ అయిపోయారు, అట్లీస్ట్ ఐ షుడెంట్ గో టు దట్ లెవెల్ అని నేను చాలా కంపోజ్గా కొంచెం ఆడడం స్టార్ట్ చేస్తాను అక్కడ. అండ్ ఒకరోజు పాపం ఇంకా ఇలాంటి వారితో నేను ఉండలేను సంథింగ్ ఏదో బాగా ఎమోషనల్ గా ఫీల్ అయ్యి వచ్చేసారు. సో ఆ రోజు నాకు ఐ గాట్ అ వెరీ టెరబుల్ యాంగ్జైటీ అటాక్ అండి ఇంట్లో. అప్పుడే సృష్టి గారు గాట్ ఎలిమినేటెడ్, మీ అండ్ సృష్టి బికేమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఇన్ ద హౌస్. తర్వాత ఇన్ఫాక్ట్ ఇది ఐ నెవర్ రివీల్ దిస్ ఆన్ కెమెరా ఆల్సో. నాకు యాంగ్జైటీ అటాక్ వస్తున్న టైంలో ద ఫస్ట్ పర్సన్ హూమ్ ఐ వాంటెడ్ టు గో అండ్ స్పీక్ వాస్ ప్రియా గారు. బికాస్ ప్రియా గారు సో హౌస్ కదండి, హౌస్లో ఎవ్రీవన్ థింగ్స్ ఎవ్రీవన్ ఈస్ ప్లేయింగ్ అ గేమ్. మీరు ఏడుస్తున్నా కూడా గేమే అనుకుంటారు. అంటే నాకు యాంగ్జైటీ అటాక్ వస్తుంది, ఐ వాంట్ వన్ పర్సన్ టు అట్లీస్ట్ కన్సల్ట్ చేయడానికి కూడా ఎవరు దొరకలేదు. సో ఐ వాజ్ లైక్ ప్రియా అట్లీస్ట్ నాకు అగ్ని పరీక్ష ముందు షీ నోస్ మీ, సో అట్లీస్ట్ ఐ హావ్ టు గో టు హర్ అండ్ ఇట్లా మైండ్లో అదే ఉండే నాకు. అప్పుడే ప్రియా ఏదో కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది, లైక్ నాగార్జున గారు నాకు ఇది చెప్పారు,
ఇప్పటి నుంచి ఈ ఇది ఫుడ్ విషయం ఇదే నాదే ఫైనల్ అంటున్నారు. అమ్మో తిని గేమ్లోనే ఉంది, షీ వోంట్ బీ దేర్ టు హియర్ మీ అవుట్ రైట్ నా, మనం బయటికి వెళ్ళిపోవాలని ఆ మైండ్ జోన్లో ఉంటాను. అప్పుడే ఏమవుద్దంటే మానిటర్ రోల్స్ వస్తుంది. సంజన గారు వచ్చి నేను కొత్త ఫుడ్ సంచాలక్ అది ఇది అంటది. మనీష్కి ఇద్దాం అనుకుంటే ఫస్ట్ నాతో డిస్కస్ చేయలేదు, నా గురించి పంచాయతీ పెడుతుండ్రు. బట్ నాకు ఒక రోల్ వస్తుంది, చలో మాట్లాడదామని ఆ యాంగ్జైటీ టైంలో కూడా వెళ్ళి నేను కూర్చుంటాను. అప్పుడు సీజా గారు వర్డ్స్ అంటారు, ఏంటి నాకు డబుల్ రోల్ అనేది తీసుకుంటాను, మనీష్కి అయితే వర్క్ ఇవ్వను అది ఇది అని సీజా గారు. ఇంకా అండ్ ఐ హ్యాడ్ లైక్ ఎ హ్యూజ్ కప్ ఆఫ్ కాఫీ ట్రిగర్స్ యాంగ్జైటీ టు ఎవ్రీ వన్. సో ఇంకా యాంగ్షియస్నెస్ పెరిగిపోయి ఐ వాజ్ లైక్ నేను వాష్రూమ్కి వెళ్తున్నా అని ఆ కాన్వర్సేషన్ వచ్చేస్తాను. అప్పుడు ఇమాన్యుల్ అని అనిపిస్తాడు, నేను ఇమాన్యుల్ ఫ్రెండ్స్. ఐ న్యూ దట్ అట్లీస్ట్ యూ వుడ్ బిలీవ్ కి నేను గేమ్ ఆడట్లేదు, నాకు యాక్చువల్లీ యాంగ్జైటీ వచ్చింది. సో చెప్తా అన్న నేను నిజంగా గేమ్ ఆడట్లేదు ప్లీజ్, నాకు యాంగ్జైటీ అటాక్ వస్తుంది, నేను కొంచెం మాట్లాడాలి అంతే, పక్కకు వస్తా అంటే వచ్చేసిండు అన్న. హీ వాస్ దేర్, వీఆర్ వెరీ క్లోజ్. ఇది అసలుకి మా ఫ్రెండ్స్ వేర్ ఆల్సో సర్ప్రైజ్, లైక్ ఇది ఎందుకు పడలేదు నీది ఇమాన్యుల్ అసలుకి ఎందుకు ఎక్కువ పడలేదని. రోజు కూర్చొని మాట్లాడుకుంటాం మేము, రోజు కూర్చొని వీ హ్యాడ్లెస్ అబౌట్ ఎవ్రీథింగ్, ఇదేది రాలేదు అనుకుంటాను. సో అన్న కూర్చొని ఐ వాజ్ వెంటింగ్ అవుట్, అరే షష్టి వెళ్ళిపోయింది, ఒక ఫ్రెండ్ నేను అనుకోలేదు వన్ వీక్లో ఎవరైనా వెళ్ళిపోతే నేను ఇట్లా బాధపడతానని, గేమ్ ఎటు వెళ్తుందో తెలియట్లేదు, టాస్క్లు అడిగితే ఇంత సెల్ఫిష్గా బిహేవ్ చేస్తున్నారు, కెమెరా వస్తే అర్చ్ చేస్తున్నారు, అసలు వీళ్ళు కామనర్సా, ఇంట్లో కూడా ఇలానే ఉంటారా వీళ్ళు, అంటే ఒక గేమ్ కోసం ఏ లెవెల్కైనా వెళ్ళిపోతారా అని అప్పుడు నేను ఇట్లా ఇమోషనలీ బర్స్ట్ అవుట్ అయిపోయి ఐ యూజ్డ్ దోస్ వర్డ్స్. రియలిస్టిక్ గా అనిపించింది, పాపం అనిపించింది మా అందరికి అసలుకి. ఫైన్, సూపర్. మొత్తానికి అయితే వెళ్ళొచ్చేసారు, yes ఇట్స్ ఎ గుడ్ థింగ్. yes పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని చూస్తే, ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? పేరెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ అండి. ఫస్ట్లీ అందరూ బాధపడ్డారు, ఎవరు అనుకోలేదు తెలుసా ఫస్ట్లీ ఎలిమినేట్ అవుతారని అయితే ఎవరు అసలుకి ఊహించలేదు. నేను ఏమంటారు అట్లీస్ట్ ఇంట్లో ఇట్లా అట్లీస్ట్ పనులు చెప్పి వచ్చేస్తాను. ఎందుకు ఇప్పుడు 10 రోజులు దాటిపోయింది కదా మీరు వచ్చేసుకున్నాను, ఇప్పటికీ ప్రతిరోజు కూడా ఎవరో ఒకరు మనీష్ పేరు తీసుకొస్తారు చూస్తున్నాను. అది అవును. ఫస్ట్లీ ఏంటంటే ఐఎమ్ వెరీ హ్యాపీ అండి, అంటే ఏదో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాం మనం హౌస్ లో. అది ఎట్లా తెలుస్తుంది అంటే విన్నింగ్ హార్ట్స్ బట్టే తెలుస్తుంది వెరీ మచ్. అదైతే ఐ ఓ లాట్ టు ద అందరూ ఆడియన్స్ కి. ఫస్ట్ అయితే హౌస్ లో నా గురించి మాట్లాడుతుంటే నేనే కొంచెం హ్యాపీ ఫీల్ అవుతున్నాను. సెకండ్ థింగ్ ఏమైందంటే ఎవరైతే నన్ను తప్పన్నారో, మనోడు ఓవర్ థింక్ చేశాడు అది ఇది వీళ్ళ గురించి ఇంత ఆలోచించా అన్నారో, వాళ్ళే వచ్చి అరే సారీ మనీష్ వాజ్ రైట్ అది ఇది అని అనగానే వాళ్ళ గురించి తప్పన్నది నేను వాళ్ళు వీళ్ళు పాయింట్అవుట్ అయినా నేను ఖుషి కాలేదు. అరే మనల్ని ఫైనలీ రికగ్నైజ్ చేసిండ్రు జనాలు, మనం ఆలోచించింది యాక్చువల్లీ కరెక్ట్ అంటుండ్రు. ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ రివ్యూస్ చాలా నాకు నెగిటివ్ మాట్లాడారు, నన్ను చాలా మాటలు అనేసారు. వాళ్ళే వచ్చి ఎలా అనిపించింది, వాళ్ళు కూడా వాళ్ళే వచ్చి సారీ కూడా చెప్పారు. సో ఐ ఫెల్ట్ హ్యాపీ, అంటే అట్లీస్ట్ ఇప్పుడైనా గేమ్ అర్థమైంది. నేను ఆలోచిస్తే ఉత్తనే మాటలనే ఎవరు నేను ఒకవేళ నిజంగానే నాకు తప్ప అనిపిస్తే నేను అపాలజైజ్ చేస్తాను. బెస్ట్ ఎగ్జాంపుల్ సంజన గారు, నేను ఎన్ని మాట్లాడినాను సంజన గారిని డే టు సెకండ్ డే ఐల్ బి ఆనెస్ట్, సెకండ్ డే అన్న మాటలు పాపం ఏడ్చారు తను, బాగా ఏడ్చారు. దట్ ఈస్ మై పర్సనాలిటీ అండి. నేను రియలైజ్ అవుతే నేను తప్పు చేశానంటే నేను వెళ్ళి అపాలజైజ్ చేస్తాను. ఇఫ్ ఐ ఫీల్ ద పర్సన్ ఇస్ జెన్యూన్ ఐ ట్రావెల్ విత్ దెమ్. సో అట్లా ఐ క్లియర్డ్ మై కాన్ఫ్లిక్ట్స్ అంతా ఐ బికేమ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ విత్ సంజన గారు. అ గుడ్ ఫ్రెండ్ ఇస్ ఓన్లీ దట్ పర్సన్, తన తప్పైనా చెప్తారు. సంజన తప్పులు ఏమన్నా నేను రాత్రిలో చెప్తాను తనకి, అందరి ముందు చెప్పాను. ఎందుకంటే గుడ్ ఫ్రెండ్ బ్యాక్స్ ఇన్ పబ్లిక్ అండ్ వెళ్ళి పర్సనలీ చెప్తారు. సో ఒక రోజు కిచెన్ లో గొడవైంది డెమాన్ వీళ్ళందరికీ, అందరు వెళ్ళిపోయి చెప్పాను సంజన గారు మీ తప్పు ఉంది ఒప్పుకోండి ప్లీజ్, డిమాండ్ది తప్పు ఉంది, మీ తప్పు ఉంది, ఆయనకు చెప్తున్నాను నీకు చెప్తున్నాను, ప్లీజ్ హియర్ మీ అవుట్. ఇట్లా ఐ వాస్ గివింగ్ ఫీడ్బ్యాక్ టు హర్ ఆల్సో. నాకు ఆన్లైన్లో చేస్తున్నాను అన్న సంజన గారికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు సార్, నువ్వు దొంగతనాలు చేస్తుందంటే ఓకే చేయని, అట్లీస్ట్ షీఈస్ ట్రైంగ్ టు డూ సంథింగ్ కదా, బట్ ఇన్ పర్సన్ నేను ఫీడ్బ్యాక్ ఇస్తుండే. సో దట్ ఈస్ దట్ సూపర్ ఎక్స్పీరియన్స్ అంటారు. ఇక నెక్స్ట్ మరి ప్లాన్స్ ఏంటి మనీష్? నా ప్లాన్సా, ఫస్ట్లీ నేను అసలు బిగ్ బాస్ నా లైఫ్ లో ఎలా వచ్చిందో కూడా నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు. ఇది చెప్పండి. నేను నా నెక్స్ట్ వెంచర్ స్టార్ట్ చేద్దామని ఒక మైండ్ సెట్ లో ఉండే నేను. ఇది జూలై ఐ వెంట్ ఆన్ అ స్పిరిచువల్ ట్రిప్ అండ్ ఐ కేమ్ బ్యాక్. అండ్ జూలై ఫస్ట్ వీక్ లో వచ్చినప్పుడు ఐ వాస్ డూయింగ్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ అనమాట.
ఇప్పటికే అందరికి తెలిసిపోయింది ఐఎమ్ బిగ్ టైమ్ ఇంటూ రియాలిటీ గేమ్ షోస్. నేను లోపల ఉన్నప్పుడు నా ఎవరు మీలో కోటేశ్వరుడు వైరల్ అయింది, బాగా వైరల్ అయింది. అసలు చెప్పలేదు మీరు మాకు ముందు. నేను బిగ్ బాస్ టీమ్ రివీల్ చేశాను, ఎందుకంటే వీ హ్యావ్ టు రివీల్ ఏదైనా వచ్చే ఉండాలని. అండ్ చాలా మందికి తెలుసు, లైక్ అగ్ని పరీక్షలో కొంతమందికి చెప్పాను నేను, ఐ టోల్డ్ అబౌట్ దిస్. ఇది అది ఈరియన్లో వైరల్ అవుద్దని నాకు తెలియదు లోపలికి వెళ్ళిన తర్వాత. ఐ లవ్ రియాలిటీ గేమ్ షోస్, ఐ లవ్ దెమ్. నేను ఎలా వచ్చింది ఆపర్చునిటీ అండ్ ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అప్పుడు ఎన్టీఆర్ గారితో? సో ఆ ఆపర్చునిటీ ఎలా వచ్చిందంటే, నేను మార్చ్లో వచ్చింది యాడ్, మా అమ్మ షేర్ చేసింది. అరే ఎవరి మీలో కోటేశ్వరుడికి అప్లికేషన్ స్టార్ట్ అయినాయి, రోజు ఎస్ఎంఎస్లు పంపించాలి ఈ క్వశ్చన్. టీవీలో వస్తే ఎస్ఎంఎస్ వస్తుండే, దాన్ని పంపించాలి. పంపించాను, ఒకరోజు కాల్ చేశారు, 3 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయమన్నారు. 3 వెరీ ఈజీ క్వశ్చన్స్ ఉండే, నాకు ఆన్సర్ చేశాను. దెన్ విజయవాడకి ఆడిషన్స్కి రమ్మన్నాను డ్యూరింగ్ కోవిడ్. అప్పుడైనా ఇంకా కోవిడ్ ఉంది, నాకు నెగటివ్ వచ్చింది. థ్యాంక్ఫుల్లీ నెగటివ్ రాగానే నా ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళాను విజయవాడకి. అన్ఫార్చునేట్లీ ఆ ట్రావెలింగ్లో మా ఫ్రెండ్కి పాజిటివ్ వచ్చింది. అయ్యో. అండ్ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, పర్లేదురా నీ కోసం అట్లీస్ట్ నా వల్లే నీకు వచ్చింది అది ఇది అంటాడు. పాజిటివ్ వచ్చినప్పలే. తన పేరు చరణ్ అన్న. హిస్ నేమ్ ఇస్ సాయి చరణ్, ఇస్ మై సూపర్ సీనియర్ ఇన్ కాలేజ్. అండ్ చరణ్ అన్న తీసుకెళ్ళండు కార్లో ఆ రోజు. ఒక హోటల్లో వచ్చింది అన్ఫార్చునేట్లీ అతను కోవిడ్. అండ్ ఆడిషన్ అయిపోయింది, 2 rounds ఆఫ్ ఆడిషన్. 20 questions ఉంటాయి, 20 questions ఆన్సర్ ఇవ్వాలి. తర్వాత 45 minutes ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ. ఇవన్నీ వాళ్ళకి నచ్చితేనే 20లో నాకు 19 questions కరెక్ట్ అయ్యాయి. సో దట్ ఈస్ వేర్ ఐ రియలైజ్ కి ఓకే దిస్ క్విజ్ వాజ్ ఈజీ. ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ క్రాక్ చేస్తే ఇట్ విల్ బి డన్. అండ్ సో దెన్ ఒక 1.5 months తర్వాత దే కాల్ మీ అప్, ఇట్లుంది షూట్, దెన్ రెస్ట్ మీరు చూస్తుంది. మరి మీరు కొత్త వెంచర్ స్టార్ట్ చేస్తున్నారా? సో అదే ఏమంటే ఇందాక చెప్పాను కదా, నాకు రియాలిటీ గేమ్ షోస్ అంటే చాలా ఇష్టం. ఫస్ట్లీ నా ప్రీవియస్ కంపెనీ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గేమింగ్ ఇన్వెస్టర్స్, దే ఇన్వెస్ట్ ఇన్ గేమింగ్ సెగ్మెంట్ అండ్ ఆల్. నాకు బిగ్ బాస్ కూడా వచ్చింది దీనివల్లనే, ఏమంటారు నా లైఫ్లోకి. నేను రియాలిటీ గేమ్స్ గురించి చదువుతున్నప్పుడు అప్పుడు నేను చూసాను, అరే ఏమంటారు బిగ్ బాస్కి ఆడిషన్స్ తీసుకుంటున్నారు, ఇట్ ఈస్ ద లార్జెస్ట్ గేమ్ షో ఇన్ ఇండియా. ఇట్లాంటి ఒక గేమ్ షోకి వెళ్దాం మనం. 5 years కిందట ఎవరి మీలో కోటేశ్వరుడు అయిపోయింది, అప్పుడు ఫిన్టెక్ వరల్డ్లో ఉండే. ఈ ఈకోసిస్టమ్ మనం మొత్తం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఒక కంటెస్టెంట్ అయితేనే గ్రౌండ్ లెవెల్ నుంచి మనం అర్థం చేసుకోగలుగుతాం. లోపలికి వెళ్తే గెలిచొద్దాం. బట్ ఒక కంటెస్టెంట్లోకి వెళ్ళి ఎట్లా వర్క్ అవుద్ది ఒక రియాలిటీ గేమ్ షో, ఎవరెవరు ఇన్వాల్వ్ ఉంటారు, ఏ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఇవన్నీ తెలుసుకుందామన్న ఉద్దేశంతో నేను ఆడిషన్ వీడియో చేశాను. అప్పుడు అంటే రీసెర్చ్ చాలా చేశాను. అండ్ ద ఐడియా వాజ్ టు బిల్డ్ అ రియాలిటీ గేమ్ షో ఎంటర్టైన్మెంట్ కంపెనీ విచ్ ప్రొడ్యూసెస్ రియాలిటీ గేమ్ షోస్, లైక్ వెరీ ఫ్రెష్ రియాలిటీ గేమ్ షోస్. అదే ఐడియా ఉంది. ఇప్పుడు ఒక లైమ్ లైట్ కూడా వచ్చింది. అండ్ ఇప్పుడు అట్లీస్ట్ నా సోషల్ మీడియాలో ఎవరైతే నేను ఫాలో అవుతున్నారో దే లవ్ రియాలిటీ గేమ్ షోస్. సో ఇట్లాంటి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఐ ఫీల్ దట్ ద బెస్ట్ వే టు గో అబౌట్ ఇస్ ప్రొడ్యూస్ న్యూ రియాలిటీ గేమ్ షోస్ అని నేను అనుకుంటున్నాను. ఐడియేట్ అండ్ లాంచ్ న్యూ రియాలిటీ గేమ్ షోస్. ఏవి అన్నది టెలివిజన్ లేకపోతే ఎట్లా సెపరేట్ గా? సో 3 platforms ఉన్నాయండి. ఆఫ్ కోర్స్ టెలివిజన్ లో వస్తే దట్ విల్ బి మై బిగ్గెస్ట్ సక్సెస్. 3 channels నా మైండ్ లో ఉన్నాయంటే ఆఫ్ కోర్స్ ఫస్ట్ యూట్యూబ్ ఇస్ ద ఈజియెస్ట్ వన్. ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ బీస్ట్ ఉన్నారు, ద లార్జెస్ట్ యూట్యూబర్. హీస్ బిగ్ టైమ్ ఇన్ టు దిస్ సెగ్మెంట్. హీ మేక్స్ అమేజింగ్ రియాలిటీ గేమ్ షోస్. అతను ఏ ఛానల్ లేదు, ఫస్ట్ యూట్యూబ్లోనే చేసేసి దెన్ అమెజాన్ ప్రైమ్ బాటిల్స్ ఛానల్ ఇస్ ఏమంటారు ఇస్ టైటిల్ ద బీస్ట్ గేమ్స్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ థింకింగ్. ఫస్ట్ యూట్యూబ్లో వేస్తే యూట్యూబ్లో వేద్దాము, then eventually OTT, and then TV లో వెళ్తే that will be my biggest success point. That will be my biggest success. All the best then. అయితే సో మరి ఇప్పుడు మీరు మీ యొక్క కంపెనీకి సంబంధించి వర్క్ కూడా ఇప్పుడు ఇంటర్వ్యూకి సంబంధించి ఒక 5 minutes డిలే అవుతుందంటే ల్యాప్టాప్ సో ఏంటి ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? బిగ్ బాస్ ఇప్పుడు ఎలా మేనేజ్ చేశారు? బిగ్ బాస్ ఇప్పుడు ఎట్లా మేనేజ్ చేసినా అంటే ముందు రోజు రాత్రి 3:30 వరకు ఇంట్లో అందరం కూర్చున్నాం, చెప్పినాం ఈ వర్క్స్ వస్తాయి నెక్స్ట్ 4 రోజులు, ఇవన్నీ ఈ వర్క్ వస్తే ఈ పర్సన్ ని కాంటాక్ట్ చేయాలి, అంతే. ఈ పర్సన్ వస్తే ఈ పర్సన్ కాంటాక్ట్ చేయాలి. నా అకౌంట్స్ మేనేజర్ ఉంటాడు, హీఈస్ మై మోస్ట్ ట్రస్ట్ వర్ది గా ఇన్ మై వరల్డ్. అతను ఏదంటే ఆయనకు తెలుసు, హీ విల్ బి ద ఆథరైజ్ సిగ్నేటరీ. ఇవన్నీ పనులు అప్పచెప్పేసి వచ్చేసాను అనమాట. సో డిడ్ ఎవ్రీథింగ్, ఐ మేనేజ్ ఎవ్రీథింగ్ బిఫోర్. మొత్తం మరి మీ బ్యాక్ వచ్చి ఫాలో అప్ చేస్తూ ఉన్నారు? ఆఫ్ కోర్స్ ఇప్పుడు వచ్చిన తర్వాత ఫాలో అప్ చేసిన లోపల ఐ ట్రస్టెడ్ ఫ్యూ పీపుల్. మీ ఎంప్లాయీస్ అందరూ మరి ఏమంటున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? కంపెనీ అక్వైర్డ్ కదా, సో ఏమంటారు దే ఆర్ హ్యాపీ, దే వెరీ వెరీ హ్యాపీ. ఎంప్లాయీస్ కంటే స్టార్ట్అప్ ఈకోసిస్టమ్ వాళ్ళు దే స్టార్టెడ్ రీచింగ్ అవుట్. ఫస్ట్ వెళ్ళే ముందు అందరనే అసలు ఎందుకు నీకు బిగ్ బాస్ అని ఫస్ట్ అడిగిన చాలా మంది, ఏం చేస్తున్నావు అసలుకి లైఫ్ తోటి, స్టార్ట్అప్ అక్వైర్ అయిపోయింది, లైక్ వై దిస్ ఇండస్ట్రీ, లైక్ వై ఆర్ యూ ఈవెన్ ట్రైంగ్ టు గో టు అ షో విచ్
నీ మీద ఇంత లైమ్ లైట్ అయితే నెగటివిటీ అయ్యే ఛాన్స్ కూడా ఉంది, ఇంత మంచి పేరు సంపాదించుకున్న తర్వాత వై డూ వాంట్ గెట్ ఇన్ టు షో, నేను నెగటివ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయని. నేను ఒకటే చెప్పిన, ఐ లవ్ ద షో, ఐ వాంట్ టు విన్ ద షో. ఓకే, గ్రేట్. దెన్ ఇప్పుడు బయట వచ్చిన తర్వాత చూస్తే దే ఆర్ యాక్చువల్లీ అప్రిషియేటింగ్, ఓ యాక్చువల్లీ ఇట్ వర్క్డ్ అవుట్ ఇన్ యువర్ ఫేవర్, నువ్వు అనుకున్నదే అయిందని. సో దట్ ఐఎమ్ హ్యాపీ. సో ఇక ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్. అవునండి. సో ఒక బిగ్ బాస్ లోకి అప్పుడు అనుకున్నాం మనం. సో అన్ని సెగ్మెంట్స్ నుంచి ఉంటారు కానీ బిజినెస్ వైపు నుంచి ఎవరు ఉండరు. అలాంటిది మీరు వెళ్ళి మన బిజినెస్ ప్రేక్షకులందరికీ కూడాను ఒక వాట్ వి కాల్ ఒక ఇన్స్పిరేషనల్ గా అన్నమాట. I feel inspiration is a very big word. If I am an inspiration, like I'm very, గ్రేట్ very కదా. happy. సో వాళ్ళు సెలెక్ట్ చేయడం గ్రేట్, మీరు కూడా అసలు పార్టిసిపేట్ చేయడం అనేది ఇంకా గొప్ప విషయం. నేను ఇంటర్వ్యూ వీడియో చేసేటప్పుడు ఏమంటున్నా ఆడిషన్ వీడియో చేసేటప్పుడు నా బోర్డు మీద రాసిన, ఐ వాంట్ బి ద ఫస్ట్ స్టార్ట్అప్ ఫౌండర్ టు గెట్ ఇన్ టు బిగ్ బాస్ అని. అది అయ్యింది, ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అంటే ఆంటర్‌ప్రెన్యూర్స్ వచ్చారు, బిజినెస్ వాళ్ళు వచ్చారు, బట్ స్టార్ట్అప్ సమ్మన్ హూస్ రిప్రజెంటింగ్ స్టార్ట్అప్ ఈకో సిస్టమ్ రాలేదనిపించింది. సో ఐఎమ్ గ్లాడ్ దట్ ఐ వాజ్ ద ఫస్ట్ వన్ టు గెట్ ఇన్ టు దట్. నేను అనుకోలేదు లైక్ ఇంత ప్రిఫరెన్స్ ఇస్తారు, నన్ను యాక్చువల్లీ ఇంత సీరియస్ తీసుకుంటారని నేను అనుకోలేదు. యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ చాలా సీరియస్ అంటే యాక్చువల్లీ మీరు ప్రెజెంటేషన్ కూడా అంత బాగా చేశారంట. నాకు తర్వాత చెప్పారు, సోర్సెస్ నుంచి వచ్చిందన్నమాట. అవునా? బోర్డ్ పెట్టి బోర్డ్ మీద మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా బిగ్ బాస్ లోకి ఎందుకు వస్తున్నారు ఏంటి అని చెప్పి పాయింట్స్ వైజ్ గా చాలా లాజిక్ గా రాశారు. సో ఫస్ట్ ఒక వీడియో చేశాను నేను, సింపుల్ నా గురించి ఏంటో, అరే ఇది మన గురించి లైక్ వాట్ ఐఎమ్ యాజ్ అ పర్సన్ బయటకి రావట్లేదు, అందరు ఇదే చేస్తుంటారు. సో హాఫ్ అన్ అవర్ ఆలోచించి, సో మా కంపెనీకి ఐ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ మార్కెటింగ్ ఆల్సో, అండ్ మా ప్రమోషనల్ వీడియోస్ అన్నిటి నేను స్క్రిప్ట్స్ రాస్తుండే. అదేంటి జుజుబి మీకు సింపుల్ గా. సో ఇట్లా ఏమంటారు, స్క్రిప్ట్ రాశాను, అసలు బిగ్ బాస్ లో ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయంటే హౌస్ వచ్చింది, సరే ఈ హౌస్ ని సెంటర్ చేసుకొని వీడియో చేసేద్దాం అని అప్పుడు స్క్రిప్ట్ రాసి చేశాను. అదే ఆ థాట్ కి చెప్పాలి. థాంక్స్ అ లాట్ ఫర్ దట్. యా, సూపర్. సో చెప్పండి, నెక్స్ట్ ఇంకా ఆంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే అవ్వాలనుకుంటున్నారో, స్టార్ట్అప్స్ ఎవరైతే మొదలు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మీరు హెల్ప్ చేస్తానని చెప్పి అన్నారు. ఐ మీన్ టు సే లైక్ వారికి VCs ని మీరు ప్రొవైడ్ చేసే అవకాశం కల్పిస్తానని. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను 5-6 years ago ఎప్పుడైతే సొంతంగా స్టార్ట్ చేద్దాం అనుకున్నానో, ఐ నో ద స్ట్రగుల్స్ అండి. ఒక అసలు బ్యాక్గ్రౌండ్ లేదు, మీరు మా పేరెంట్స్ కూడా కలిసారు కదా, యు నో లైక్ వి కమ్ ఫ్రమ్ వెరీ హంబుల్ ఫ్యామిలీ. ఎవ్వరు మా ఫ్యామిలీలో ఎంఎస్ చేసింది నేను ఒక్కడనే, అంటే మా అన్న దేర్ ఇస్ అనదర్ కజిన్ హూస్ అన్ IITian, అంతకు మించి అండ్ దేర్ ఇస్ అనదర్ పర్సన్ హూ డిడ్ MS ఎడ్యుకేషన్ ఆల్సో. లైక్ వి కమ్ ఫ్రమ్ మా జనరేషన్ చేసింది ఏది చేసిన. సో మాకు ఆ బిజినెస్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఏది లేదు. డాడ్ హీ రన్స్ హిస్ ఓన్ ట్రెడిషనల్ బిజినెస్, నథింగ్ మోర్ ఫ్యాన్సీ. స్టార్ట్అప్ అంటే ఇట్స్ లైక్ వెరీ అంబిషియస్. సో మా డాడీకి ఫస్ట్ నేను జాబ్ వదిలేసి వెళ్ళినప్పుడు కూడా మా డాడీ వాస్ స్కేర్డ్, అరే ఏం చేస్తున్నాడు ఇటు జిందగీతోటి, అప్పుడు US నుంచి వచ్చేసిండు, ఇప్పుడు మంచి జాబ్ వదిలేసి హీస్ ట్రైంగ్ టు స్టార్ట్ హిస్ ఓన్ వెంచర్, ఇది సెన్స్ ఉందా అన్నట్టు కూడా ఆలోచించుండ్రు. ఆ స్ట్రగుల్స్ ఏముంటాయో నాకు తెలుసు అండి, ఏం బ్యాకింగ్ లేకుండా ఒక కథను స్టార్ట్అప్ చేయాలనుకున్నది. ఇప్పుడు 6 years ఫాస్ట్ ఫార్వర్డ్, అట్లీస్ట్ వీ కేమ్ టు డీసెంట్ స్టేజ్ కదా. వెన్ అదర్ ఫౌండర్స్ రీచ్ అవుట్ టు మీ, ఐ హెల్ప్ దెమ్ ఇన్ వాట్ ఎవర్ వే ఐ క్యాన్, అండ్ ఐ డూ ఇట్ అబ్సల్యూట్లీ ఫర్ ఫ్రీ. బికాస్ ఎట్లా అప్రోచ్ అవ్వచ్చు వాళ్ళు? నా వెబ్సైట్ ఉంది maryadamanish.com, సో దే కెన్ రీచ్ అవుట్ ఓవర్ దేర్. ఇంకోటి నా ఈమెయిల్ ఐడి ఉంది, hello@maryadamanish@gmail.com. దే కెన్ డ్రాప్ మీ అన్ ఈమెయిల్. నా క్యాలెండర్, సో ఎవ్రీ డే నేను 3 to 5 నా క్యాలెండర్ ఓపెన్ చేస్తుంది. బిఫోర్ బిగ్ బాస్ 3 to 5 PM ఎవ్రీ డే మై క్యాలెండర్ వాజ్ ఓపెన్. జనాలు ఎవరైతే దే ఆర్ బిల్డింగ్ అ కంపెనీ ఆర్ వాళ్ళకి హెల్ప్ కావాలంటే నా టైం బ్లాక్ చేసుకోవచ్చు. ఐ స్పీక్ విత్ దమ్ ఎవ్రీ డే. ఎవరైతే నాకు నిజంగా నచ్చుతారో అప్పుడు ఐ గో అండ్ కనెక్ట్ దెమ్ విత్ ఇన్వెస్టర్స్ హూ ఐ నో, అండ్ వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ వస్తుంది. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కూడా రాకపోతే ఐ ట్రైన్ దెమ్ టువర్డ్స్ బికమింగ్ ఇన్వెస్ట్మెంట్ వర్తీ బిజినెసెస్ అట్లా. సో దట్ ఈస్ వాట్ ఐ యూస్ టు డూ. ఎవరైతే స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలని చెప్పి బిజినెస్ కనుక స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారో, సో మీ డైరెక్ట్ గా మనీష్ గారిని ఎనీ టైమ్ నేను ఒకటి బిలీవ్ చేస్తానండి. అందరు అంటున్నారు లైక్ ఈవెన్ యునో లైక్ ఆ మినిస్టర్స్ అండ్ ద గవర్నమెంట్స్ ఇస్ సేయింగ్, ఏమంటారు, ఇండియాని $5 trillion ఎకానమీ చేయాలి. ఆల్రెడీ 4 trillion అయిపోయింది. ఎగ్జాక్ట్లీ, ద ఓన్లీ వే అది అవ్వడానికి ఇస్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్, నథింగ్ ఎల్స్. మన టాలెంట్ అంతా వెస్ట్కి వెళ్ళిపోతుంది, ఆ టాలెంట్ ఇండియాకి రావాలి. ఆ టాలెంట్ ఇండియాకి వచ్చి వీ హ్యావ్ టు బిల్డ్ మోర్ బిజినెసెస్. మనం సర్వీస్ బేస్డ్ నేషన్ నుంచి ప్రోడక్ట్ బేస్డ్ నేషన్ కావాలి. అట్లా అయినప్పుడే $5 trillion it will become much more bigger than that, and I believe it. Then only answer is entrepreneurship, nothing else. So that is why I am a huge promoter of entrepreneurship. Great. Yes. So ఇప్పుడు చాలా మంది మనం చూస్తూ ఉన్నాము, ఎవరైతే 100 స్టార్ట్అప్స్ స్టార్ట్ చేస్తున్నారో అందులో 10 కూడా కనీసం సక్సెస్ అవ్వట్లేదు కదా. సో అలాంటి వారందరికి ఏం చెప్పొచ్చు మనం? మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, 100 people అట్లీస్ట్ ట్రై చేస్తున్నారు. దట్ ఈస్ ద ఫస్ట్ సక్సెస్. ఒకసారి ఫెయిల్ అవుతారు కదా, ఏ తప్పులు చేశారో వాళ్ళకి తెలుస్తుంది.
దానికోసమే ఇప్పుడు మార్కెట్లో సెకండ్ టైం ఫౌండర్స్ కి ఎక్స్ట్రీమ్ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే ఫస్ట్ టైం వీళ్ళు ఏం మిస్టేక్ చేస్తారో తెలుసు, సెకండ్ టైం ఆ మిస్టేక్స్ చేయరు. ఇప్పుడు 100 స్టార్ట్అప్స్లో 10 సక్సెస్ అవుతున్నాయి అంటున్నారు కదా, 100 స్టార్ట్అప్స్లో 100 ఒక్కొక్క కంపెనీలో 100 రూపీస్. నాట్ ఈవెన్ 100 4 or 5. ఎగ్జాక్ట్లీ. బట్ బట్ ఈ 5 స్టార్ట్అప్స్ ఇచ్చే అవుట్పుట్ ఏదైతే ఉంటుందో ఈ 95 స్టార్ట్అప్స్ కి లాసెస్ ని కూడా కవర్ చేసే అంత అవుట్పుట్ ఇస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద రిస్క్ వెంచర్ క్యాపిటల్ కంపెనీస్ తీసుకుంటున్నాయి. బట్ ఒక స్టెప్ బ్యాక్ తీసుకుంటే కూడా గవర్నమెంట్ ఇస్ టేకింగ్ సో మెనీ ఇనిషియేటివ్స్, ఇట్ ఈస్ పంపింగ్ లాట్ ఆఫ్ మనీ ఇన్ టు దీ స్టార్ట్అప్స్ ఇన్ సమ్ వే అదర్ ఫ్యాషన్. గవర్నమెంట్ కూడా తీసుకుంటుంది ఆ రిస్క్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కి అండ్ ఆంటర్ప్రినర్షిప్ జనరేషన్ కి ఆ రిస్క్ తీసుకొని మరి స్కీమ్ ని ప్రొవైడ్ చేసి దే పంపింగ్ మనీ ఇన్ టు దీస్ ఫౌండర్స్. అట్ ద సేమ్ టైం వీసీస్ కూడా రిస్క్ తీసుకుంటున్నారు. సో ఫర్గెట్ దట్ ఓన్లీ 5 సక్సెస్ అవుతున్నాయని. 5 సక్సెస్ అయ్యి పెద్దగా అవుతున్నాయి, అప్రిషియేటెడ్. ఈ మిగతా 95 వాళ్ళు ట్రై చేస్తున్నారు, అప్రిషియేట్ దెమ్. ఆ లైఫ్ ఎంత హారబుల్ ఉంటుందో నాకు తెలుసా. నిద్రలు ఉండవు, ఫుడ్ ఉండదు. మీరు బిలీవర్ నాట్, నా నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ అన్ని క్యాన్సిల్ చేసి మా ఫ్రెండ్స్ని అడిగినా నేను స్టార్ట్అప్ డేస్లో. లైక్ ఏది లేదు, డెడ్ జీరో. నాకు 6 months ఆఫ్ శాలరీ ఉందా, నేను ఏది లేకుండా నా హౌస్ రెంట్ కట్టుకోవాలి నా 6 months. ఇట్లా వర్క్ చేస్తారండి స్టార్ట్అప్ వాళ్ళు. సో ఆ ఎఫర్ట్ని అప్రిషియేట్ చేయాలి. అందరు అంటారు ఓ ఫెయిల్ అయింది కదా అది ఇది అని. నో, దే నాట్ ఫెయిలియర్స్. ఆ ఎఫర్ట్ కూడా తీసుకోకుండా ఇంకా డెస్క్ జాబ్ చేసే వాళ్ళు లక్షల మంది ఉన్నారు. దట్ ఈస్ వై ఆల్వేస్ అప్రిషియేట్ దోస్ పీపుల్ హు ఆర్ వర్కింగ్. నేను ఇంకోటి కూడా చెప్తానండి, ఎవరైతే స్టార్ట్అప్ చేద్దాం అనుకుంటున్నారు, దే వాంట్ టు బిల్డ్ సంథింగ్, వాళ్ళకు ఫియర్ ఉంటుంది మైండ్లో, ఒరే ఇది కాకపోతే ఏంటి మనకని. నేను కాన్ఫిడెంట్లీ చెప్తున్నాను, మీరు ఒక స్టార్ట్అప్ చేసి ఫెయిల్ అయిపోయినా కూడా వేరే కంపెనీస్ వాంట్ పీపుల్ లైక్ యూ. మీలాంటి వాళ్ళని హైర్ చేసుకొని రెడీగా ఉంటారు. ఎగ్జాక్ట్లీ కదా. దట్ ఈస్ వై ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది ఇప్పుడు నా కంపెనీ అక్వైర్ అయిపోయిందండి. ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ మీ టు బిల్డ్ మై నెక్స్ట్ వెంచర్ స్కేల్ క్యాపిటల్, ఆర్ నేను ఒక వెంచర్ క్యాపిటల్ కంపెనీకి వెళ్ళడానికి వెరీ ఈజీ. ఇదంతా కాదండి, నాకు అసలు స్టార్ట్అప్లో ఎలా వచ్చిందంటే, ఫస్ట్ నేను ఒక స్టార్ట్అప్ కంపెనీలో వర్క్ చేశాను, దాన్ని స్కేల్ చేశాను కాబట్టి నా సెకండ్ స్టార్ట్అప్ నా ఓన్ స్టార్ట్అప్కి ఈజీ అయిపోయింది. సో దానికోసమే మీరు అన్న దాంట్లో అప్రిషియేట్ ఎవ్రీ వన్ హూస్ ట్రైయింగ్ టు బిల్డ్ అ కంపెనీ, బికాజ్ ఇట్స్ అ లోన్లీ జర్నీ. సో వన్ మోర్ థింగ్, ఇప్పుడు ఒక స్టార్ట్అప్ జర్నీలో సో చాలా ఒడిదొడుగులు ఉంటాయి, దానికి బిల్డ్ చేసేసారు. దాన్ని మనం ఇప్పుడు మనకి ఫండింగ్ కావాలి, క్యాపిటల్. సో ఆ టైంలో మీరు వెంచర్ క్యాపిటలిస్ట్ దగ్గరికి వెళ్తారు, అట్ ది సేమ్ టైమ్ ఏంజల్ ఇన్వెస్టర్స్. సో ఎలా అప్రోచ్ అవుతారు అండ్ ఆ పిచ్చింగ్ అనేది ఎలా చేస్తూ ఉంటారు? సో దెర్ ఆర్ సెవరల్ వేస్ అండి. నేను మోస్ట్ ఈజియెస్ట్ వే చెప్తాను. ఈజీ అంటే ఓ ఇట్లా వెళ్ళగానే ఈ మధ్య చాలా మంది కూడా నా దగ్గర ఐడియా ఉంది, నాకు ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు అలాంటి వాళ్ళకి. సో సింపుల్ అండి, నేను బెస్ట్ వే చెప్తాను. ఈవెన్ దిస్ వే ఇస్ నాట్ ఈజీ ఆల్సో. ఉన్న వాటిలో ఈజియెస్ట్ వే చెప్తాను. సే నా దగ్గర ఒక ఐడియా ఉందండి, మన దగ్గర ఇన్ని AI టూల్స్ ఉన్నాయి కదా, సింపుల్ 2 things చేయండి. ఒక ప్రోటోటైప్ చేయండి, ఒక వెబ్సైట్ చేయండి. ఇక్కడ మీ ఎఫర్ట్ చూపిస్తున్నారు. ఓకే, వెబ్సైట్ క్రియేట్ చేసుకోవాలంటే అరే నేను ఇప్పుడు మనం మాట్లాడుతుంటాం కదా, నా ల్యాప్టాప్ ఉంది కదా, కూర్చొని ఐ కెన్ బిల్డ్ అ వెబ్సైట్ విత్ ఇన్ like 15 minutes మీకోసం. AI has made things that easier for us. ఒక వెబ్సైట్, ఒక ప్రోటోటైప్ బిల్డ్ చేయండి, దాన్ని ఎట్లా లెక్క లాంచ్ చేసేయండి, అట్లీస్ట్ ఒక ట్రాక్షన్ వస్తుంది. ఈ రెండు పెట్టుకొని ఒక మంచి ట్రాక్షన్ తోటి నేను కొంతమంది ఏంజల్ ఇన్వెస్టర్స్ దగ్గరికి వెళ్తారు. నేను ఏంజల్ ఇన్వెస్టర్స్ కూడా వద్దనే అంటాను ఇనిషియల్ డేస్లో. ఇంక్యుబేటర్స్ ఉంటాయి, స్టార్ట్అప్ ఇంక్యుబేటర్స్ ఉంటాయి, చాలా ఇంక్యుబేటర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర టీ హబ్ ఉంది, వి హబ్ ఉంది. నేను స్టార్ట్ అయ్యింది కూడా ఒక ఇంక్యుబేటర్. నేను ఆంటర్ప్రినర్ ఫస్ట్ అని ఒక ఇంక్యుబేటర్ లో నా బిజినెస్ బిల్డ్ చేశాను. తర్వాత వై కాంబినేటర్ అని ఒక యాక్సిలరేటర్ లో బిల్డ్ చేశాను. ఇంక్యుబేటర్ కి యాక్సిలరేటర్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఐడియా ఎర్లీ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇంక్యుబేటర్స్ లో ఉంటుంది, ఐడియా కొంచెం పెద్దగా అవుతూ స్కేల్ వచ్చేటప్పుడు యాక్సిలరేటర్స్ కి వెళ్తారు అనమాట. చాలా ఉన్నాయి, చాలా. ఫర్ ఎగ్జాంపుల్ సికోయా ఇస్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఏమంటారు వెంచర్ క్యాపిటల్ ఫర్మ్ ఇన్ ఇండియా. సికోయా సర్జ్ అని ఉంటుంది, వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్సిలరేటర్స్ ఇన్ ద కంట్రీ. ఇట్లా యాక్సెల్ ఆటమ్స్ అని ఉంది, చాలా ఉన్నాయి. బెంగళూరులో ద ఈకో సిస్టమ్ ఇస్ వే మోర్ బిగ్గర్. హైదరాబాద్ లో ఈకో సిస్టమ్ వస్తుంది ఇన్ అ వెరీ వెరీ గుడ్ వే. అండ్ ఇంక్యుబేటర్స్కి వెళ్తే బెస్ట్ థింగ్ ఏమవుతుందంటే, ఇంక్యుబేటర్స్కి వెళ్ళడం కంపారిటివ్లీ ఈజీ. ఎందుకంటే వాళ్ళ టాలెంట్ని ఎట్లా మంచి టాలెంట్ ఉంది, మనోడి దగ్గర పొటెన్షియల్ ఉంది, ప్రోడక్ట్ ఉన్నా లేకపోయినా పర్లేదు, బట్ ఇతని దగ్గర టాలెంట్ ఉంది, కుడ్ డూ సంథింగ్ అంటే ఇంక్యుబేటర్లో తీసుకుంటారు. ఒక్కసారి మీరు ఒక మంచి ఇంక్యుబేటర్లో వెళ్తే, ఈ ఇంక్యుబేటర్కి VC కనెక్ట్స్ ఉంటాయి, ఏంజల్ ఇన్వెస్టర్స్ అందరూ చూస్తారు అనమాట. సో ఇట్స్ బెటర్ టు గో టు ది ఇంక్యుబేటర్స్ అంటారు ఇనిషియల్ గా. నేను ఇంకో ఇంక్యుబేటర్ చెప్తాను. ఇట్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంక్యుబేటర్స్. ఐ వాస్ పార్ట్ ఆఫ్ దట్ ఇంక్యుబేటర్. ఇట్ ఇస్ కాల్డ్ IMA Ventures. IMA Ahmedabad వాళ్ళది. I closely work with them also. ఇక్కడ హైదరాబాద్ లో no, they are in Ahmedabad, but they invest in country ఏమంటారు, ప్రతి ఒక్క
ఏమంటారు కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తారు అక్రాస్ ఇండియా. అంటే వీళ్ళకి ఇక్కడ మనతో జాయిన్ అవ్వడానికి ఎవరైనా ఉంటారా? కైండ్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐడియా మీతో ఉంది, అది మనతో అవ్వదు అనుకున్నప్పుడు మేబీ పార్ట్నర్ కావచ్చు, ఎస్ సో సెకండ్ 2-3 మెంబర్స్ సో ఆంటర్ప్రినర్ ఇన్ రెసిడెన్స్ అని ఉంటారు కొంతమంది, అండ్ అడ్వైజర్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ దీస్ పీపుల్ నో ఐఎమ్ టేకింగ్ ద నేమ్స్ ఆల్సో. నా బెస్ట్ అడ్వైజర్స్ ఆంటర్ప్రినర్ ఫస్ట్ లో అశ్విన్ అండ్ శ్రీకాంత్. సో నేను ఎర్లీ డేస్ లో వెరీ రా ఆంటర్ప్రినర్, తప్పులు చేస్తూ ఉంటుండే. అశ్విన్ అండ్ శ్రీకాంత్ వేర్ మై మెంటర్స్. ప్రజ్వల్ ఆశుతోష్ వీళ్ళందరూ నా మెంటర్స్ ఉండే. వీళ్ళు నేను తప్పు చేసే ప్రతిసారి దే యూస్ టు కరెక్ట్ మీ, గైడ్ మీ ఇన్ ద రైట్ డైరెక్షన్. దే వర్ ఎక్స్ ఆంటర్ప్రినర్స్, దే స్కేల్ ద బిజినెసెస్. ఇప్పుడు ఎలా అయితే నేను హెల్ప్ చేస్తున్నానో వేరే వాళ్ళకి, వాళ్ళు నాకు హెల్ప్ చేస్తుండే. అప్పుడు ప్రతి ఒక్క ఇంక్యుబేటర్లో ఉంటారు. సో ద ఫస్ట్ థింగ్ నేను ఎవరైతే ఒకటే అంటాను, ఒక ప్రోటోటైప్ బిల్డ్ చేయండి, ఒక వెబ్సైట్ బిల్డ్ చేసుకోండి, ప్రోడక్ట్ లాంచ్ చేసేయండి. చేస్తూ ఒక ఇంక్యుబేటర్కి వెళ్ళిపోండి. ఇంక్యుబేటర్లో ఎలాగో వెళ్ళొచ్చు, చాలా ఇంక్యుబేటర్స్ ఉన్నాయి. అక్కడ నుంచి మీకు ఫండింగ్ ఈజీ అవుతుంది. సో దట్ ఈస్ దట్. సార్ మీరు మొత్తం సెటప్ చేసేసుకొని దెన్ గో ఫర్ ది ఐడియా ఉన్నా కూడా కొన్ని ఇంక్యుబేటర్స్ తీసుకుంటాయి, బట్ దే సీ ఇఫ్ ద పర్సన్ ఇస్ టాలెంటెడ్ ఆర్ నాట్. బిజినెస్ సంబంధించి ఇప్పుడు స్కేలింగ్ అప్ అనేది ఎలా, ఏ స్టేజ్ లో చేసుకుంటూ ఉండాలి ఏంటి? అసలు చాలా మంది కూడా మనం చూస్తున్నాము, అంటే ఫండింగ్ వస్తుంది ఓకే, కొంతమంది నమ్మేసి చీట్ చేస్తున్నారు అని చెప్పి కూడా విన్నాం. సో ఆ టైంలో ఏం చేస్తున్నారంటే వాళ్ళు అన్నెసరీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేస్తూ ఉన్నారు. సో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి బల్క్ ప్రొడక్షన్ లో పెట్టేయడం అలా చేస్తూ ఉన్నారు. సో ఎట్లా టాకిల్ చేయాలి దీన్ని? సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మీ 2 క్వశ్చన్స్ అడిగారు. ఫస్ట్ వన్ ఇస్ వెన్ టు స్కేల్, అండ్ సెకండ్లీ క్యాపిటల్ అలొకేషన్. 2 తీసుకొచ్చారు. వెన్ టు స్కేల్ ఏంటంటే ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ ఉంటుందండి. ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ ఏంటంటే జనాలకి మీకు యాక్చువల్లీ మీ ప్రోడక్ట్ అమ్ముడు పోతుంది మార్కెట్లో అన్న ఒక వ్యాలిడేషన్ వస్తేనే అప్పుడు స్కేల్ చేయడం స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మాకు నేర్పించింది ఏంటంటే, అంటే మేము వై కాంబినేటర్లో ఉన్నాం. వై కాంబినేటర్ ఇస్ ద వరల్డ్స్ బెస్ట్ ఇంక్యుబేటర్ అండ్ యాక్సిలరేటర్ బేస్డ్ అవుట్ ఆఫ్ శాన్ ఫ్రాన్సిస్కో. బై ఎవరిని అడిగినా, లైక్ ఎనీ స్టార్ట్అప్ గై ఇక్కడ శాన్ ఫ్రాన్సిస్కోలో ట్రైన్ అయ్యారా? అంటే లైక్ మాది కోవిడ్ టైంలో ఉండే. ఐ వెంట్ టు శాన్ ఫ్రాన్సిస్కో టు మీట్ వై కాంబినేటర్ ఫోక్స్. ఏ స్టార్ట్అప్ అయినా దే వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ వై కాంబినేటర్. ఎందుకంటే మీకు వైసీ స్టాంప్ వస్తే, వై కాంబినేటర్ స్టాంప్ వస్తే, ఇట్ మీన్స్ దట్ యూఆర్ అ వెరీ 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 గుడ్ కంపెనీ అన్నట్టు, ఆర్ అ గుడ్ ఫౌండర్. సో మాకు వైసీలో నేర్పించింది ఏంటంటే, మీకు ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ వచ్చింది ఏంటంటే 3 monthsలో మీకు 100 customers వస్తే, B2C అప్లికేషన్స్ అనుకుందాం, స్విగ్గీ లాంటి అప్లికేషన్ అయితే 3 monthsలో 100 customers, డే 0 మీకు 100 customers వస్తే, డే 90 వరకు అట్లీస్ట్ 40 members ఉంటే మీకు ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ ఉన్నట్టు. అంటే 40 members, 100 members డే 0 మీకు కొన్నారు, 90th డే 3 నెలలైనా 40 మంది ఇంకా కొంటున్నారు. అంటే మీ ప్రోడక్ట్ కి మార్కెట్ లో డిమాండ్ ఉందంట. దట్ ఇస్ కాల్డ్ ప్రొడక్ట్ మార్కెట్. 90 days లో మనం ఫిగర్ అవుట్ చేసేయచ్చు, ఈజీగా ఫిగర్ అవుట్, వెరీ ఈజీలీ యూ కెన్ ఫిగర్ ఇట్ అవుట్. yes exactly. Okay. B2B బిజినెస్ అయితే నంబర్ డిఫరెంట్ ఉంటుంది. 100 customers వస్తే అట్లీస్ట్ 70-80 ఉండాలి. B2B బిజినెస్ అది B2B కి డిఫరెంట్ ఉంటుంది, B2C కి డిఫరెంట్ ఉంటుంది. అట్లా అంటే లైక్ మీకు కొన్ని వ్యాలిడేషన్ పాయింట్స్ అన్నమాట. కొంతమంది స్టక్ అవుతారు మిడిల్ జోన్ లో. అట్లాంటి మిడిల్ జోన్ లో మీ సెకండ్ క్వశ్చన్ కి వస్తున్నారు, క్యాపిటల్ అలొకేషన్ మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. సో అట్లాంటప్పుడు ఎక్కడ కరెక్ట్ గా చేస్తే ఈ నంబర్ పెరుగుద్దో అన్నది ఒక స్ట్రాటజిక్ వ్యూ పాయింట్ తీసుకోవాలి. దానికోసమే ఏ కంపెనీ బిల్డ్ చేసేటప్పుడైనా ఒక అడ్వైజర్ ని పెట్టుకోండి అనుకుంటారు. అడ్వైజర్స్ టేక్ ఎక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం? దే ఆర్ అవైలబుల్ ఎవ్రీవేర్. సింపుల్ లింక్డ్ఇన్ అండి, అంతే. లింక్డ్ఇన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిన్టెక్ కంపెనీ చేస్తున్నాను అనుకోండి, నా ఇన్వెస్టర్స్ ఉండే, హౌ ట్రస్ట్ వర్తీ అని చెప్పి మనం ఎలా వాళ్ళని ఫైనలైజ్ చేసుకోవచ్చు? 2 ways. ఫస్ట్ వన్ ఏంటంటే అట్లీస్ట్ బేసిక్ స్క్రూటినీ చేయండి, లింక్డ్ఇన్ స్క్రూటినీ చేయండి. సెకండ్, మీరు వేరే కంపెనీస్కి అడ్వైజర్స్ లా పనిచేస్తారు, ఆ ఫౌండర్స్ ని రీచ్ అవుట్ అవ్వండి. లింక్డ్ఇన్ లో ఈజీగా తెలిసిపోతుంది ఎవరు గుడ్ ఎవరు బ్యాడ్ అన్నది. I had amazing advisors. Sneer Grover was one of my advisors. He was one of our investors. చాలా హెల్ప్ చేస్తారు. శ్రీకాంత్ శాస్త్రి, చాలా తక్కువ మందికి తెలుసు శ్రీకాంత్ గారు. He also works along with government. నన్ను very big chunk of my life to శ్రీకాంత్ గారు, because he made me whatever I am today. And he's been one of my best mentors. So ఇట్లా ఉంటారు, ప్రతి ఒక్కరు ఉంటారు. యూ కెన్ ఫైండ్ దెమ్ అవుట్ వెరీ వెరీ ఈజీలీ. గ్రేట్. సో నెక్స్ట్ రీసెంట్ గా 1 week నుంచి పర్ప్లెక్సిటీకి సంబంధించి అరవింద్ శ్రీనివాస్ గారు బాగా ట్రెండ్ అవుతున్నారు, యంగెస్ట్ బిలియనియర్ ఇన్ ఇండియా అని చెప్పి. సో దాని గురించి ఏం చెప్తారు? ఎలా షేప్అప్ చేయబోతుంది మన ఫ్యూచర్ ని అంటే? సో ఫస్ట్లీ ఎప్పుడైనా లైక్ వరల్డ్ చేంజింగ్ టెక్నాలజీస్ వేటిని డిఫైన్ చేస్తారంటే దానివల్ల ఒక ఎంప్లాయ్మెంట్, ఒక కొత్త లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అయ్యింది. అండ్ చాలా జాబ్స్ ని
డిస్ట్రాయ్ చేసే టెక్నాలజీ వస్తేనే దట్ ఈస్ కాల్డ్ రెవల్యూషనరీ థింగ్. మనకు వచ్చిన ఫస్ట్ రెవల్యూషన్ ఏంటంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 1970s 1700s 1800sలో మెషిన్స్ వచ్చేసినాయి. మెషిన్స్ రావడం వల్ల ఏమైంది, ఎవరైతే మాన్యువల్ లేబర్ ఉన్నారో వాళ్ళందరూ జాబ్లో ఎగిరిపోయినాయి. బట్ కొత్త జాబ్స్ వచ్చినాయి ఈ మెషిన్ని మేనేజ్ చేసే వాళ్ళు కావాలని. సో వీళ్ళు ట్రైనింగ్ అయ్యి మెషిన్స్ పెరిగిపోయినాయి, సో వీళ్ళు ట్రైన్ అయిపోయాయి. అట్లా వచ్చిన సెకండ్ బిగ్గెస్ట్ రెవల్యూషన్ మనకి .com ఇంటర్నెట్. ఇంటర్నెట్ రాగానే జాబ్లు లైక్ డే టు డే జాబ్స్ ఎగిరిపోయి కొత్త ఇంటర్నెట్ జాబ్స్ వచ్చినాయి. మనం అంతే చూస్తున్నాం, ద సాఫ్ట్వేర్ ఈకో సిస్టమ్. దాని తర్వాత వచ్చిన మధ్యలో బ్లాక్ చైన్ అది ఇది అనుకున్నారు, కానీ అది కూడా అవ్వలేదు. బట్ ఏఐ వచ్చాక ఇప్పుడు చూస్తున్నాం, ఏఐ జాబ్స్ ని తీసేయడమే హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్. బట్ ఇంకోటి మర్చిపోతున్నారు ఏంటంటే, ఇట్ విల్ ఆల్సో క్రియేట్ అ లాట్ మోర్ జాబ్స్, ఇట్ విల్ మేక్ లాట్ మోర్ ఆపర్చునిటీస్. ఇక్కడ జనాలు చేయాల్సింది ఏంటంటే, అరే నా జాబ్ పోతుంది అనే భయం మర్చిపోయి మనం అప్ స్కిల్ అవుతూ ఉండాలి. లైక్ మీరు ఏది నేర్చుకున్న, సింపుల్ థింగ్ అండి, మీరు నేర్చుకున్నది మర్చిపోవడం ఇట్స్ ద బిగ్గెస్ట్ స్కిల్ వాట్ యు హ్యావ్. మర్చిపోయి కొత్తది నేర్చుకోవాలి. దట్ ఈస్ వేర్ వీళ్ళు ఎవరైతే జాబ్ ఆపర్చునిటీస్ కోసం స్ట్రగుల్ అవుతున్నారు ఆర్ దే ఆర్ అఫ్రేడ్, దే విల్ బీ దేర్. నౌ మీరు ఇప్పుడు పర్ప్లెక్సిటీ అని అన్నారు కదా, I admire Arvind garu, one of those people who I'm absolutely admiring in recent times. ఎందుకంటే at such a young age, Google, Microsoft లాంటి బిగ్ కంపెనీస్ who had బిగ్ అపరామ్ ఏమంటారు మన ఏఐ రేస్లో, మనోడు వెళ్ళి ఈజ్ ఫైటింగ్ ఓవర్ దేర్ అండ్ ఈజ్ గివింగ్ అ వెరీ టఫ్ ఫైట్. నేను మీ కంపెనీ కొనేస్తా అన్నవాడు, లేదు ఐ విల్ బిల్డ్ మై ఓన్ కంపెనీ అని. I like the best part of him ఏంటంటే ఈస్ గివింగ్ బ్యాక్ టు ద కంట్రీ ఆల్సో త్రూ వన్ ఆఫ్ ది నెట్వర్క్ ప్రొవైడర్స్. ఫ్రీగా ఇస్తున్నారు, ఇండియాకి ఫ్రీ ఇస్తున్నారు పర్ప్లెక్సిటీ అండ్ ఆల్. సో దట్ ఈస్ హౌ ఇండియా నుంచి బయట ఉన్నవాడు ఈజ్ మేకింగ్ షూర్ టు గివ్ ఇట్ బ్యాక్ టు ద ఈకో సిస్టమ్. అతను కొత్త వెంచర్ క్యాపిటల్ ఫండ్ కూడా ఓపెన్ చేశాడు. హీఈస్ గివింగ్ బ్యాక్ టు, హీఈస్ ఇన్వెస్టింగ్ ఇన్ ఫౌండర్స్. ఈవెన్ నిఖిల్ కామత్ గారు కూడా ప్రస్తుతం ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న వాళ్ళు ఎవరెవరు WTF ఫండ్ ఎవరెవరు వీసీస్ ఉన్నారు, కొంచెం ఒక 5 members లిస్ట్ చెప్తారా? 5 members డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీసీస్ అండి. అంటే వీసీస్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ కేటగిరీస్. ఎర్లీ స్టేజ్ వీసీస్ ఉంటారు, సీడ్ స్టేజ్ సీడ్ స్టేజ్ వీసీస్ ఉంటారు, సిరీస్ A టు సిరీస్ C ఉంటారు. దిస్ ఆర్ కాల్డ్ గ్రోత్. తర్వాత ఏమంటారు ద లార్జ్ స్కేల్. లార్జ్ స్కేల్ వచ్చేసి లైక్ ఎవరైతే స్విగ్గీ వీటిలో అన్నిట్లో ఇన్వెస్ట్ చేస్తారో అక్కడ Tencent ఇస్ ద లార్జెస్ట్ ఇన్వెస్టర్స్. మళ్ళీ అలీబాబా వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. బిగ్ ప్రైవేట్ ఎక్విటీ ఫర్మ్స్ ఇవన్నీ, ఎవర్స్టోన్ ఇవన్నీ ఉన్నాయి. బట్ ఎర్లీ డేస్లో విచ్ ఎవ్రీ వన్ నీడ్స్ ఇట్, ఎర్లీ స్టేజ్లో వచ్చేసి మన దగ్గర దెర్ ఇస్ సీడ్ స్టేజ్ వస్తే there's so many names. Angel investors, angel investors, I'll tell you, one of the best angel investors in India, in Hyderabad చెప్తాను నేను. Very less people know about him. I worked for him for the first time. నా ఫస్ట్ జాబ్ ఆయన తోటి చేశాను. His name is Aditya Vuchi. నేను స్టార్ట్అప్స్లో వచ్చానంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ఆదిత్య గారు. he అప్పట్లో మీడియం మింట్ అని కంపెనీ ఉండే అండ్ జిప్పర్ అని ఒక కంపెనీ ఉండే. He has his own venture capital firm right now. It's called VC Mint. If you have a good product, reach out to Aditya garu. He's an amazing advisor. పక్కా దొరుకుతారు. He is very humble. ఎంత హంబుల్ అంటే he did so many things in his life. మాట్లాడితే చాలా సింపుల్ గా ఉంటారు, చాలా సింపుల్ గా ఉంటారు. దట్ ఈస్ వాట్ యూ నీడ్. హైదరాబాద్ ఇది ఒకటి ఉంది. బెంగళూరులో చాలా గుర్తొస్తుంది. బెంగళూరులో ఉన్నామండి. బెంగళూరు అయితే దిస్ ఎలివేషన్ క్యాపిటల్, ప్రవేగా, there is these are seed to series A. Angel investors చాలా మంది ఉన్నారు. Ramakant garu is the owner of Live Space. He invests a lot. But మీకు బెస్ట్ చెప్తాను, ఏంజల్ లిస్ట్ అనే వెబ్సైట్ ఉంటుందండి. ఏంజల్ లిస్ట్ ANGLLIST. మీ సెక్టర్ ఎంటర్ చేయండి, ఎంత ఇన్వెస్ట్మెంట్ రేస్ చేయాలనుకుంటున్నది అది ఫిల్టర్స్ పెట్టేస్తే మీకు మొత్తం ఉన్న ఏంజల్ ఇన్వెస్టర్ లిస్ట్ అంతా దొరికేస్తుంది మనకి. దెన్ సీడ్ స్టేజ్ అంటే సీడ్ స్టేజ్లో చాలా ఉన్నారు. ఇన్ని పేర్లు ఉన్నాయి అసలుకి. బట్ ఫర్ మీ ఐ లైక్ ఎలివేషన్ క్యాపిటల్ ద మోస్ట్. సికోయా ఇస్ గుడ్, యాక్సెల్, ఇవన్నీ, టైగర్ మళ్ళీ కొంచెం పెద్ద స్టేజ్ లో ఇన్వెస్ట్ చేస్తుంది. సో డిఫరెంట్ ఇన్వెస్టర్స్ అక్కడ డిఫరెంట్ స్టేజెస్. గ్రేట్. అసలు బిగ్ బాస్ నుంచి స్టార్ట్ అయ్యి ఎటో వెళ్ళిపోయాం. ఆడియన్స్ కి బోర్ వచ్చేస్తుందేమో. అయ్యో, లెట్స్ కమ్ బ్యాక్ టు బిగ్ బాస్. అబ్సల్యూట్లీ. సో బిగ్ బాస్ లో సాడ్ డే అనిపించిన రోజు? సాడ్ డే అనిపించిన రోజా? సాడ్ డే అనిపించింది. సాడ్ డే నాకు యాక్చువల్లీ అనిపించింది 12th డే అండి. 12th డే రోజు యాక్చువల్లీ సింపుల్ అండి. మనం ఎంత చేసినా కూడా లైఫ్లో ఎంత చేసినా వి డూ ఇట్ ఫర్ ఫుడ్. సింపుల్, ఫుడ్ కోసమే చేస్తాం. ఇంత టాస్క్లు ఆడాలి. ఫుడ్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు అస్ ఇన్ ద ఎంటైర్ హౌస్. నాకు
ఫుడ్ సెక్షన్ నుంచి గొడవలు అవుతుంటే ఐ జస్ట్ కుడెంట్ టేక్ ఇట్ ఎనీమోర్. సెకండ్లీ ఏమైందంటే తినేదే తక్కువ. ఇది అందరికీ తెలుసు, ఇంట్లో తినేదే తక్కువ తింటున్నప్పుడు కూడా వచ్చి ఫుడ్ దగ్గరనే అంటుంటే, అరే మీరు గేమ్ కోసం ఎక్కడికైనా వెళ్తారా మీరు అన్న థాట్ నాకు మైండ్లో వచ్చింది. దట్ ఈస్ అ పాయింట్ ఆఫ్ టైం టుక్ స్టాండ్కి ఈ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే ఫుడ్ నేను తినను అసలు. నేను ఫిక్స్ అయిపోయి, అంటే గేమ్ కూడా ఆడట్లేదండి ఆ పాయింట్ ఆఫ్ టైంలో. ఐ టుక్ ఇట్ వెరీ ఇమోషనలీ. అందరికి అనిపించారు వీడు గేమ్ చేస్తున్నాడు అది ఇది అని. అట్ అ పాయింట్ ఆఫ్ టైం మీకు గేమ్ ఉండదు మైండ్లో అసలుకి. యూ టేక్ ఇట్ వెరీ ఇమోషనల్ ఆల్సో. తినబుద్ధి కాలేదు అసలుకి. ఒకసారి అంటే ఓకే, 3 times అన్నారు. నేను తినే బేసిక్ యాపిల్ దగ్గర కూడా ఏమంటారు, దే బ్రాట్ ఇట్ అవుట్. దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ టైం. నేను ఏమంటారు చాలా ఐ వాజ్ డిస్టర్బ్డ్ అండ్ ఐ టోల్డ్ కి నేను డిస్టర్బ్ అయ్యి, హరీష్ గారు డిస్టర్బ్ అయ్యారు ఆ రోజు. అండ్ నేను చెప్పాను క్లియర్లీ, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఈట్ ఫుడ్. ఈ డిపార్ట్మెంట్ వస్తే బయట టెనెంట్స్కి వస్తుంది. ఐ లవ్ కిచ్డీ, నేను రోజు కిచ్డీ తింటా. అది కూడా మిగిలిపోయిన ఫుడ్ తింటాను, ఎందుకంటే నా వల్ల వాళ్ళకి ఇంపాక్ట్ అవుతే కష్టం అని. నో, సో హౌస్ గెట్స్ ఇన్ టు యువర్ హెడ్ అండి. ఎంత వద్దనుకున్నా కూడా ఆ ఎన్విరాన్మెంట్ గెట్స్ ఇన్ టు యువర్ హెడ్. సో ఆ రోజు చాలా కొంచెం కోపం వచ్చి కొంచెం బాధపడ్డాను నేను. తర్వాత ఇంకో సెకండ్ డే సృష్టి గారు ఎలిమినేట్ అయిన రోజు చాలా ఆ రోజు ఎమోషనల్లీ బ్రేక్ డౌన్ అయింది. దీస్ 2 days కొంచెం ఐ వాజ్. అండ్ సంజన గారితో మీరు ఎలిమినేట్ అయినప్పుడు ఏడ్చారు కదా. ఎవరు ఏడిపోయిన సంజన గారిని నేను ఏడిపించారు ఆ రోజు. మీరు కూడా ఏడ్చారు. కొంచెం ఇమోషనల్ లమ్స్ వచ్చేసాయి థ్రోట్ లో ఆ రోజు. సో షీఈ్ అ వెరీ స్వీట్ పర్సన్ అండి. షీఈ్ అ గుడ్ పర్సన్. గేమ్ ఎలా అయినా ఆడండి, దట్ సెకండరీ, బట్ ఐ నో హర్ యాజ్ అ హ్యూమన్ కదా. సో షీఈ్ అ గుడ్. ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు వాళ్ళలోనా? టఫ్ అవుతుంది, చాలా టఫ్ అవుతుంది రోజు చూస్తే. ఇప్పుడైతే నా టాప్ 3 అయితే బర్నీ గారు, సంజన, ఇంక ఇమాన్యుయల్ గారు యాజ్ ఆఫ్ నౌ. ఎందుకు తనుజ గారు మెల్లగా కొడతారు, టైటిల్ కొట్టకపోవచ్చేమో కానీ, బట్ అట్లీస్ట్ టాప్ 3లో కొడతారా సైలెంట్ గా నాకు చాలా కొడుతుంది. బట్ దీస్ 3 ఒక్కటే ఐమ్ హోపింగ్ అండి, ఒక్కటే ఐమ్ హోపింగ్. సి పవన్ గేమ్ ని చాలా క్రిటిసైజ్ చేస్తున్నారు. అవును, కళ్యాణ్ గారు. సో లవ్ ట్రాక్ నడిపిస్తున్నారా అసలు ఏంటి అసలు మాకు? అంటే నేను లోపల ఉన్నప్పుడు ఒకటి చూస్తున్నా, బయట ఉన్నప్పుడు చూస్తున్నాను. లోపల ఉన్నప్పుడు అయితే నాకు అట్లీస్ట్ అనిపించింది ఇట్ ఈస్ హ్యాపెనింగ్. రీతు గారు ఈస్ ప్లేయింగ్ అ వెరీ స్మార్ట్. నేను చెప్పిన రీతు గారిని రైట్ ఫ్రమ్ డే 1 షీ వాజ్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ కాంపిటీషన్. ఎందుకంటే ఐ హావ్ సీన్ హర్ గేమ్ ఇంట్లో. అరే ఏం స్మార్ట్ ఆడుతున్నారు. నో వన్ ఇస్ ఇదే అండి, మీరు ఆడే గేమ్ వేరే వాళ్ళకి గేమ్ అని తెలియొద్దు. మీకు ఒకళ్ళకి గేమ్ అని తెలిసి వేరే వాళ్ళకి గేమ్ అని తెలియకపోతే మనమే ఏమంటారు కొంచెం ఫూల్స్ అయిపోతాం. దట్ ఈస్ హౌ ఆఫ్ అ ప్లేయర్ రీతు గారు ఇస్. సో బయట జనాలు అందరూ ఆర్ అండర్స్టాండింగ్ గారు గేమ్, హౌస్లో ఎవరికి అర్థం అవ్వట్లేదు తన గేమ్ ఆడుతున్నారు అని. నేను వెళ్ళి జనాలకు చెప్తుండే లోపల, అరే మీరు ఎవరు నమ్మినా పర్లేదు, నేనైతే అట్లీస్ట్ రీతు గారిని నేను కొంచెం జాగ్రత్తగా ఉంటానంటే నేను పవన్కి చెప్పిన, కళ్యాణ్కి చెప్పిన, ఇదేమంటారు మన ప్రియాకి చెప్పిన, అందరికి చెప్పిన. దే బికేమ్ ఫ్రెండ్స్, దట్ ఈస్ దే పర్సనల్ చాయిస్. బట్ ఆన్సరింగ్ యువర్ క్వశ్చన్, అని నడుస్తుంది. ఐ జస్ట్ విష్ బోత్ దీస్ ఈ ఇద్దరు అబ్బాయిలు దాని నుంచి బయటకు వస్తే బాగుండని. ఎందుకంటే ఇద్దరు అట్లీస్ట్ టాప్ 5 మెటీరియల్స్ వీళ్ళు. కొన్ని రియలిస్టిక్ గా కూడా అనిపించట్లేదు వాళ్ళు చేసేటువంటి ఫ్లర్టింగ్ కావచ్చు, మీరు అబ్జర్వ్ చేశారా? లేదు, మాకు ఇంట్లో అయితే నాకు చాలా రియలిస్టిక్ గా అనిపించింది అదైతే. సో మీకు టీవీ ముందు ఎట్లా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నేను ఇంట్లో ఉన్నప్పుడు అయితే నాకు చాలా రియలిస్టిక్ గా అనిపించింది. దీంట్లో ఐ ఫీల్ రీతు గారు షీస్ కిల్లింగ్ ఇట్. తను అసలుకి ఇప్పటి వరకు పీపుల్ ఆర్ స్టిల్ హ్యాంగింగ్ ఆన్ టు హర్ అంటే షీఈస్ ప్లేయింగ్ అన్ అమేజింగ్ గేమ్ అనే చెప్పాలి, టు బి ఆనెస్ట్. ఇలా ఆ గేమ్ నచ్చడం నచ్చకపోవడం దట్ సెకండరీ. నాకు నచ్చట్లేదు అట్లాంటి గేమ్. బట్ ఇమాజిన్ అండి, లైక్ ఇప్పటి వరకు కూడా ఏంటి ఫోర్త్ వీక్ వరకు ఇద్దరు కంటెస్టెంట్స్ ని యూర్ హ్యాండ్లింగ్ ఇన్ అ వెరీ గుడ్ వే అంటే ఒక స్మార్ట్ ప్లేయర్ చేయగలుగుతారు, ఎవరు చేయలేరు అది అసలుకి. ఐ నో ఐ వుడెంట్ బి ఏబుల్ టు డూ ఇట్, అట్లీస్ట్ నేనైతే చేయలేను అది అసలుకి. ఐ నో మై లిమిటేషన్స్. సో ఐ అప్రిషియేట్ అవర్ గేమ్ ఒక సైడ్, అట్ ద సేమ్ టైం ఆ గేమ్ కాకుండా, ఎందుకంటే తను ఫిజికల్ టాస్క్ ఇచ్చి పడేస్తుంది. సో షీఈ్ అ స్ట్రాంగ్ కంటెస్టెంట్. తను ఏదో రోజు రియలైజ్ అయ్యి, అరే నేను ఎక్కువ చేసేస్తున్నాను, ఇది మనం కట్ చేసి మన గేమ్ ఆడితే బాగుండని ఐఎమ్ సీయింగ్. బట్ వాళ్ళ ఇష్టం. బట్ ఐఎమ్ హోపింగ్ వీళ్ళిద్దరు బయటకు వచ్చి వీళ్ళు ఇండివిజువల్ గేమ్ చూపిస్తే బాగుంటుంది అని. ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? చెప్పాను వీళ్ళు ముగ్గురు. బట్ ఎవరు మన బర్నీ గారు, సంజన గారు, ఇమాన్యుయల్ గారు, ముగ్గురు ఇట్లా ఎవరో ఒకరు పక్కా అని నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఉన్న దాని ప్రకారం. బయట ఓటింగ్స్ ఇవన్నీ కూడా చూస్తున్నాను కదా. బట్ ఐ రియలీ హోప్ వన్ ఆఫ్ ద కళ్యాణ్స్ గెట్ ఇన్ టు టాప్ 5. ఐ రియలీ హోప్ వన్ ఆఫ్ ద కళ్యాణ్స్ గెట్ ఇన్ టు టాప్ 5. ఇప్పుడు నేను మొన్నటి హరీష్ గారి కోసం రియలీ రూట్ చేస్తుండే, ఇంకా అయిపోయింది. ఓటింగ్ బయట ఏం చేయలేం. ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్స్ లో
పొటెన్షియల్ నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్పాను స్టార్టింగ్ నుంచి, కళ్యాణ్ అనే పర్సన్ నేను డే 1 నేను ఐ కన్సిడర్ హిమ్ యాజ్ మై బిగ్గెస్ట్ కాంపిటీషన్. నేను సెలబ్రిటీస్ నుండి కాంపిటీషన్ కన్సిడర్ చేయలేదు, కళ్యాణ్ వాజ్ మై బిగ్గెస్ట్ కాంపిటీషన్. ఆయన గేమ్ ఇంత లో అయిపోయింది, లాస్ట్ వీక్ అతనికి ఒక పొటెన్షియల్ బ్యాక్ స్టాప్ అయింది. ఐఎమ్ స్టిల్ ప్రేయింగ్, ఈ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందో తెలియదు మనకు బయట. ఈరోజు నామినేషన్స్ అవుతున్నాయి, ఆ నామినేషన్లో మన అన్న వెళ్ళి డెమోని లేకపోతే రీతు గారిని నామినేట్ చేస్తే చాలు. దట్ ఈస్ వాట్ మా ఇంట్లో కూడా అదే చెప్పాను. అట్లీస్ట్ మన వాళ్ళు అంటే నేను కామన్ సెలబ్రిటీస్ అని డిఫరెన్షియేషన్ లేదు, మనతో ఒకళ్ళు ఇన్ని రోజులు ట్రావెల్ అయ్యారు, ఒక్కళ్ళు టాప్ 5లో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. సో దాంట్లో ఇప్పుడు ఉన్న వాళ్ళలో కళ్యాణ్ వెళ్తే బాగుండని అనిపిస్తుంది, ఎందుకంటే స్టేజ్ ఇస్ సెట్ ఫర్ హిమ్. ఆయన కనుక నామినేట్ చేస్తే ఐఎమ్ షూర్ దట్ పీపుల్ విల్ స్టార్ట్ లైకింగ్ హిమ్ ఈవెన్ మోర్ అని. అంతే. సో నెక్స్ట్ వచ్చేసి మీరు బిగ్ బాస్లో ఒకనొక టైంలో లవ్ మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పారు. నేను బిగ్ బాస్ స్టోరీ అడిగితే నేను చెప్పాను అంతే. ఏంటి అసలు ఒక స్టోరీ మాకోసం మళ్ళీ చెప్పండి. మళ్ళీ ఏమైనా లవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? లవ్ చేయడానికి సిద్ధంగా అంటే మనం సిద్ధంగా ఉండాల్సిన అవసరం లేదు, అది అవ్వాలి మనకి. సింపుల్. సిద్ధంగా ఉంటే మనం డెస్పరేట్ అయిపోతుంది దానికోసం. సింపుల్ అండి. ఐ బిలీవ్ ఇన్ ద కాన్సెప్ట్ ఏంటంటే మ్యారేజ్ మనకు అవ్వాలి, మనం మ్యారేజ్ ని ఫోర్స్ చేసుకోవద్దు మన లైఫ్ లో. ఎందుకంటే మనం తీసుకునే బిగ్గెస్ట్ డెసిషన్ ఇన్ లైఫ్ విచ్ విల్ హ్యావ్ అ బిగ్ ఇంపాక్ట్, ఇట్స్ మ్యారేజ్ ఓన్లీ. ఇట్ కెన్ ఐదర్ మేక్ యువర్ లైఫ్ ఆర్ బ్రేక్ యువర్ లైఫ్. అట్లాంటి ఒక క్రిటికల్ దానికి ఐ విల్ నెవర్ హరీ మై సెల్ఫ్ ఇంటూ. అండ్ లవ్ మ్యారేజ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈవెన్ అరేంజ్ మ్యారేజ్ అయినా, లైక్ ఇఫ్ ద కాన్స్ట్రక్ట్ ఆ ప్రాసెస్ లో ఇఫ్ యూర్ ఎండింగ్ అప్ లవింగ్ సమ్వన్, ఐ ఫీల్ దట్స్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ బ్యూటిఫుల్ ఫర్ యూ. ప్లస్ మైనస్ రెండు అర్థమవుతాయి. మనీష్ గారు రీసెంట్ గా పేరెంట్స్ ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను మీరు అండ్ మీ సిస్టర్ ఇద్దరు చాలా చక్కగా అన్ని షేర్ చేసుకుంటారని చెప్పారు అనమాట. సో ఎలా ఫీల్ అయ్యారు మీ సిస్టర్ అండ్ సో షేర్ సమ్ మూమెంట్స్ విత్ యువర్ సిస్టర్? బయటికి వచ్చిన తర్వాత నాకు వన్ ఆఫ్ ద ఫస్ట్ థింగ్స్ ఏం చెప్పిన మా ఫ్రెండ్స్ ఏంటంటే, అరే మేము అట్లీస్ట్ 1 డ్యూటీ చేసినాం, మీ అక్క యూఎస్ నుంచి డబుల్ డ్యూటీ చేసింది. ఎందుకంటే అటు యూఎస్ మేనేజ్ చేస్తుండే, ఇటు మేనేజ్ చేస్తుండే, అండ్ మేము పడుకున్న టైంలో కూడా లైక్ మేల్కొని అన్ని చేస్తుండే. సో యూ షుడ్ ఓ అ లాట్ టు హర్ అని. ఫస్ట్లీ లైక్ ఇట్స్ వెరీ టఫ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ వర్డ్స్ ఆల్సో, సిస్టర్ తోటి ఉన్న రిలేషన్షిప్. చిన్నప్పుడు ఏం కొట్లాడుతుండే, రక్తపాతాలు ఇద్దరిది, మజాక్ కూడా చేస్తలేదు, ఆ రేంజ్ లో కొట్లాడుతుండే. బట్ పెద్ద అవుతున్న కొద్దీ ఆ బాండ్ డిఫరెంట్ అయిపోయింది అండ్ వి బికేమ్ వెరీ 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 క్లోజర్. వన్స్ ఇద్దరం రియలైజ్ అయింది దట్ తన ఇమోషనలీ ఉన్నప్పుడు ఐఎమ్ దేర్ అండ్ నేను ఇమోషనల్ తను ఉన్నప్పుడు సిచ్యువేషన్స్ వచ్చాయి అట్లా. అప్పుడు వి రియలైజ్ కి ఇట్ ఇస్ మచ్ మోర్ దెన్ ఏమంటారు బ్రదర్స్, వీఆర్ ఫ్రెండ్స్. ఐ కెన్ సే వీఆర్ అబ్సల్యూట్ ఫ్రెండ్స్. ఏంటి నాకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటో తెలుసా, మా అక్కది నాది. నేను చిన్న ఉన్నప్పుడు మేము ఇద్దరం కొట్లాడితే పాపం మా అక్కదో పన్నుడి బయటకు వచ్చింది. అదే గుర్తొస్తుంది. మా అమ్మ ఎవరికైనా ఇదే చెప్పుద్ది, ఏమంటారు వీరిద్దరు చిన్నప్పుడు కొట్లాడితే ఈ రేంజ్ వరకు అయింది. తర్వాత మా ఇద్దరిది ఫోటో ఉంటుంది, దాని తర్వాత మా అక్క ఈయన్ని అవుతాను, నేను ఈయన్ని అవుతాను, ఒక పన్ను కనిపించదు ఆ ఫోటోలో. సో అదే ఫస్ట్ గుర్తొస్తుంది మా అక్కది. బట్ దాని తర్వాత ఏజ్ పెరుగుతున్న కొద్దీ నేను యూఎస్ వెళ్ళినప్పుడు మా ఫ్యామిలీ చాలా ఎమోషనల్ అయిపోయింది, మా మమ్మీ ఎస్పెషల్లీ. అప్పుడు నాకు అక్కడ ఒక సెన్స్ ఆఫ్ ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుండే మా అక్క, నేనున్నాను భయపడకు. అప్పుడు ఇంకా కొంచెం రిలేషన్ చాలా పెరిగిపోయింది మా అక్కతోటి. మళ్ళీ మా అక్క యూఎస్ వెళ్ళినప్పుడు అప్పుడు నేను ఫండ్ రేజ్ చేస్తుండే యూఎస్లో. మా అక్కకి మొత్తం ఇట్లా సెటిల్ చేశాను అక్కడ ఫస్ట్ 10 days. అప్పుడు ఫస్ట్ టైం మాకు ఇంత భయపడ్డం నేను చూడలేదు అసలుకి. బట్ నేను ఒకటి చేశాను ఆ రోజు, ఏమంటారు తన్ని వదిలిన రోజు యాక్చువల్లీ చాలా భయం ఉన్నప్పుడే వదిలేసాను తన్ని. అది నేను చేసిన ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ద డెసిషన్, బట్ ఐ ఫీల్ దట్స్ ద బెస్ట్ డెసిషన్. ఎందుకంటే తను ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇచ్చి పడేస్తుంది అసలు యూఎస్లో. మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అందరు ఉన్నారు మా అక్కకి అని, ఆ కాన్ఫిడెన్స్ నాకు చాలా ఉండే. బట్ తిను ఇండిపెండెంట్గా ఉంటుంది. అప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ ఎయిర్పోర్ట్లో వదిలేస్తుంటే బాస్టన్లో, ఐ స్టిల్ రిమెంబర్ ఆ రోజు. సో దీస్ ఆర్ 3 moments ఐ ఆల్వేస్ రిమెంబర్ అబౌట్ మై సిస్టర్. సో నేను హౌస్లో ఉన్నప్పుడు అదే అనుకుంటుండే, ఫ్యామిలీ వీక్లో ఒకవేళ డాడీ రాకపోతే ఇట్ వుడ్ బి సిస్టర్ నాకు సర్ప్రైజ్ ఇస్తుందా. డాడీ కోసం షర్ట్ తీసుకొచ్చాను నేను. అవును చూపించాను. సో నాకు చిన్న హంచు కొట్టింది, ఎందుకంటే నవంబర్ టైంలో ఎవ్రీ ఇయర్ అక్క వస్తుంది, అప్పుడే ఫ్యామిలీ వీక్ అవుతుంది, వీళ్ళు సర్ప్రైజ్ చేసి అక్కను పంపిస్తారా లోపల అని చిన్న మైండ్లో ఉండే అసలుకి. నాకు చెప్పిన బయట ఏమంటారు నువ్వు వస్తావులేదో తెలియదు, ఏమంటారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఏమన్నా వెళ్తారా. ఐఎమ్ రియలీ ప్రేయింగ్ ఫర్ ఇట్ అండి, ఎందుకంటే గేమ్ మంచి ఇట్లా సెట్ అవుతున్న టైంలో ఇట్లా వైల్డ్ కార్డ్ ఎంట్రీకి సిద్ధంగా ఉన్నారు. నేను రెడీగా ఉన్నానండి, బెస్ట్ రావాలని కోరుకుంటున్నాను. నేను ఇట్లా వెళ్ళిపోమన్నా కూడా వెళ్ళిపోతాను, అట్లా ఉన్నాను. బట్
సూపర్ అండి. చిన్న Yeah. ర్యాపిడ్ ఫైర్. అబ్సల్యూట్లీ సో ర్యాపిడ్ ఫైర్ విత్ బిగ్ బాస్ మనీష్ మర్యాద గారు. సో లెట్స్ స్టార్ట్. సో రెడీ కదా? రెడీ అండి. యా. సో వన్ వర్డ్ టు డిస్క్రైబ్ యువర్ బిగ్ బాస్ జర్నీ. బ్యూటిఫుల్. హూ డూ యూ థింక్ ఈస్ ప్లేయింగ్ ద డర్టియెస్ట్ గేమ్ ఇన్ సైడ్? ఇట్ ఇస్ డర్టీ గేమ్ బట్ ఇట్ ఇస్ వర్కింగ్. రీతు గారు. నెక్స్ట్, హూ ఇస్ ద రియల్ మాస్టర్ మైండ్ దిస్ సీజన్? భరణి గారు. భరణి గారా? ఓకే. హూస్ ఎవిక్షన్ షాక్ యూ ది మోస్ట్? మై ఎవిక్షన్. అవునా? ఆఫ్ కోర్స్ అయ్యయ్యో. నేను షాక్ అండి ఇప్పుడు. ఓకే. సో ఒక పర్సన్ తో Uh-huh. హౌస్ లో ఇంకెప్పుడు మాట్లాడరు, ఎప్పుడు మాట్లాడాలి అనుకోవట్లేదు అంటే ఉన్నారా? నాకు అట్లాంటి సింపుల్ ఒక బోర్డ్ గేమ్ ఆడేస్తాము. ఆ గేమ్ అయిపోయి స్నేక్ అండ్ లైడర్స్ ఆడుతున్నాము, గెలిచిన ఓడిపోయినాం సెకండరీ, దాంతో అదే ఎవ్రీథింగ్. అట్లా ఏం లేదు. ఐ వాంట్ టు టాక్ విత్ ఎవ్రీ వన్. ఓకే. Yeah. సో హూ ఇస్ జస్ట్ ప్రిటెండింగ్ ఫర్ ది కెమెరా? హూ ఇస్ ప్రిటెండింగ్ ఫర్ ద కెమెరానా? హౌస్ లోనా? తనుజా గారు. అవునా? వన్ థింగ్ యూ రిగ్రెట్ డూయింగ్ ఇన్సైడ్ ది హౌస్? So I'll answer this thing also. Though she's pretending for the camera, the game is looking good. అదే చెప్తున్నా. లైక్ నేను హౌస్ లో ఉన్నప్పుడు కూడా I'll tell the beauty of Sanuja గారు ఆల్సో. లైక్ ద గేమ్ ఇస్ వర్కింగ్. దో షీస్ ప్రిటెండింగ్ ఇన్ ద కెమెరా, ఇట్స్ అ గేమ్. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇట్స్ అ గేమ్. You can do anything in front of the camera. But ఇంత అయినా కూడా the day I felt lonely, she was the first person to come sense and ask Manish garu why like itla ani. That is where I felt like she's still a human. Oh, so that is why. Yeah. Nice. One thing you wish you had done differently in the Big Boss house? In the Big Boss house, బయటికి వచ్చిన తర్వాత రిలీజ్ అయ్యారు. అదే చెప్తారు. ఆ రోజు వాళ్ళిద్దరిని నామినేట్ చేస్తే అయిపోతుండే. అది లైక్ ఏమంటారు, ఐ మీన్ లోపల అనిపించలేదు, బయటకు వచ్చాక అన్ని అనలైజ్ చేస్తే అదే అనిపించింది. I could have done that different. Big Boss scripted? Zero. Absolutely not. Next, gossip king or queen inside ఎవరు హౌస్ లో? సంజన గారు. సంజన గారు. She has everything. అందరితో మాట్లాడదు కదా, అన్ని తను ఉంటాయి మైండ్ లో. లైక్ షీ హియర్స్ గాసిప్. షేరింగ్ ఆఫ్ గాసిప్ అందరూ షేర్ చేస్తారండి, అందరూ షేర్ చేస్తారు. అంటే ఇంకేం బట్ సన్నారు షీ హాస్ అ బ్యాగ్ ఆఫ్ ఎవ్రీథింగ్. అందరి గురించి ఇట్లా ఇట్లా ఇంటూ కూర్చుంటుంది. ఓకే, గ్రేట్. సో హూ వాజ్ యువర్ సీక్రెట్ క్రష్ ఇన్ ది హౌస్? My secret crush in the house, I found Tanuja garu to be good looking. Okay. Yeah. One contestant who needs a reality check. One contestant who needs a reality check, Kalyan, please. అవునా? యా, లైక్ ఏమంటారు, ద రియాలిటీ చెక్. అదే అంటున్నారు ప్లీజ్. సో ఆర్మీ పర్సన్ తీసుకొచ్చి ఐ మీన్ బాగా ఆడతారని చెప్పి హోప్స్ పెట్టుకున్నాను. ఐ రియలీ విష్ హి గెట్స్ ద రియాలిటీ చెక్. సో మీకు అనిపించిందా హౌస్ లో అలాగా ఆడుతున్నారు? సార్ నేను ఇప్పటివరకు బయటకు వచ్చిన ఎన్ని ఇంటర్వ్యూస్ మాట్లాడినా నేను ఇదే చెప్పాను. లైక్ అ పర్సన్, నేనైతే బిగ్గెస్ట్ కాంపిటీషన్ అనుకున్న పర్సన్ గేమ్ రూయిన్ చేసుకుంటున్నాడు. ఎలాగోలాగా ఆయన ఒక రియాలిటీ చెక్ ఇవ్వండి. దట్ మీరు ఒక అంటే లవ్ ట్రాక్ ఉంటే అటెన్షన్ ఉంటుందని చెప్పి మేబీ లవ్ ట్రాక్ ఉన్న అటెన్షన్ ఉన్నా కూడా అది వర్కౌట్ అవ్వట్లేదు, రియలైజ్ అవ్వాలి కదా ఆయన. సో ప్లీజ్ అదే. ఓకే, సూపర్. సో వాట్స్ యువర్ బిగ్ బాస్ ట్యాగ్ లైన్ ఫర్ యువర్ సెల్ఫ్? ట్యాగ్ లైన్ ఫర్ మై సెల్ఫ్, గ్రేట్ పొటెన్షియల్ who lost the opportunity. అంతే. లైక్ I feel that I had like a really great potential, but opportunity కొంచెం వరకు వెళ్ళడమే చాలా గ్రేట్. That's what. అప్పటికి మీరు ఆల్రెడీ 10 రోజుల్లో 15 రోజులు గేమ్ ఆడారు. ఆబ్వియస్లీ. No, but మీరు ఏమన్నారు బిగ్ బాస్ క్వశ్చన్ ఏమన్నారు మీరు? వాట్స్ యువర్ బిగ్ బాస్ ట్యాగ్లైన్ ఫర్ యువర్ సెల్ఫ్? బిగ్ బాస్ ట్యాగ్లైన్ ఫర్ మై సెల్ఫ్. ఓకే, బాగానే చెప్పారు అది కూడా, కాకపోతే దాన్ని నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఓకే, గాట్ ఇట్. when you dream for it you can absolutely make it. That is another one. ఫ్రెండ్షిప్ ఆర్ స్ట్రాటజీ? ఫ్రెండ్షిప్. కాఫీ విత్ ఎనిమీస్ ఆర్ డిన్నర్ విత్ ఫ్రెండ్స్? కాఫీ విత్ ఎనిమీ. గేమ్ పరంగా అయితే కాఫీ విత్ ఎనిమీస్. సో వన్ మెసేజ్ టు యువర్ ఫ్యాన్స్? ఐ లవ్ యూ. లైక్ నేను ఎప్పుడు అనుకోలేదు నా జిందగీలో నాకు ఎవరు ఫ్యాన్ అవుతారని, జిందగీలో అనుకోలేదు. సో ఈ వర్డ్స్ అన్నా కూడా తెలుస్తాయి. దానికోసమే రోజు రాత్రి మెసేజ్లకు రిప్లై ఇచ్చుకుంటూ కూర్చుంటున్నా. ఎందుకంటే ఇట్స్ వెరీ డిఫరెంట్ ఫర్ మీ టు అట్లాంటి మెసేజ్ రిసీవ్ చేయడం. సో ఐ ఫీల్ దట్ అట్లీస్ట్ ఒక బేసిక్ రిప్లై ఇవ్వడం నాకు కర్టసీ అని. సో ఇట్ మీన్స్ అ లాట్ టు మీ. థ్యాంక్స్ అ లాట్ టు ఎవ్రీవన్. గ్రేట్. సో బిగ్ బాస్ ఆర్ రియల్ లైఫ్ విచ్ ఇస్ టఫర్? రియల్ లైఫ్, ఆఫ్ కోర్స్. బిగ్ బాస్ 90 days లో అయిపోతుంది. రియల్ లైఫ్ ఇస్ మచ్ మోర్. ఓకే. సో ఇప్పుడు జస్ట్ ఒక వన్ వర్డ్ లో ఒక్కొక్కరి గురించి చెప్పేసాయండి. భరణి గారు? మాస్టర్ మైండ్. దివ్య? స్వీట్. ఇమాన్యుయల్? ఆల్రౌండర్. ఫ్లోరా? కైండ్. కళ్యాణ్? కళ్యాణ వన్ వర్డ్ కాదు కానీ వారియర్ who's losing the battle అనిపిస్తుంది. I really hope he wins it. చెప్పిన వారియర్ who losing the battle అనిపిస్తుంది. పవన్? డెమాన్. డెమాన్ డెమాన్ పవన్. డెమాన్ పవన్.
సేమ్ అంటారా? వారియర్ కాదు కానీ పొటెన్షియల్ హూ ఇస్ మిస్సింగ్ ఇట్. ఓకే, నెక్స్ట్ రాము. రాము వచ్చేసి ఏమంటారు, ఫికిల్ మైండెడ్. ఓకే, రీతు. వన్ ఆఫ్ ది స్మార్టెస్ట్ ప్లేయర్స్. సంజన. ఆల్ పటాక. శ్రీజ. శ్రీజనా, ఐఎమ్ హ్యాపీ శ్రీజ ఇస్ చేంజింగ్ హర్ గేమ్. ఓకే, సుమన్. సుమన్ గారా, అన్ అమేజింగ్ కంటెస్టెంట్ హూ ఇస్ నాట్ ఏబుల్ టు టేక్ అ స్టాండ్. ఓకే, తనుజ. తనుజ గారా, హైడింగ్ బట్ స్టిల్ ప్లేయింగ్. అవునా. హరీష్. హరీష్ గారా, మాస్క్ మ్యాన్. నో, బట్ మాస్క్ మ్యాన్ హూ రిమూవ్డ్ హిస్ మాస్క్ అండ్ ప్లేడ్ వెల్. మనీష్. నేనా, నా గురించి నన్నే చెప్పుకోమంటున్నారా? అగైన్ ద సేమ్ థింగ్, అబ్సల్యూట్ పొటెన్షియల్ ప్లేయర్ హూ జస్ట్ మిస్డ్ ఇట్. ఓకే. ప్రియా. ప్రియానా, నేను ప్రతి దాంట్లో చెప్పాను, అన్ ఇంటెలిజెంట్ ప్లేయర్ హూ జస్ట్ ఏమంటారు మిస్ప్లేడ్ హర్ గేమ్. మీరు బాంబు వేయడం వల్లే వచ్చేసింది. నేను బాంబ్ సార్, నాకు ఆ బాంబ్ వేయమని నేను వెయిట్ చేస్తుండే తెలుసు. ఎవరైనా నాకు ఆ బాంబ్ వేసినా నాకు బాగుండని. సృష్టి పోతూ సుమన్ అన్న మీద బాంబ్ వేస్తుంది. అలా ఏమైనా రిగ్రెట్ అయ్యారా? నేనా తన బాంబ్ వేయడం వల్ల మీరు తను వచ్చేసిందని చెప్పి? లేదు, ఐ ఫెల్ దట్ యునో లైక్ నేను స్టేజ్ మీద ఉన్నప్పుడు, అబ్సల్యూట్ ఆనెస్ట్ చెప్తున్నాను, స్టేజ్ మీద ఉన్నప్పుడు తనకి బాంబ్ ఇచ్చినప్పుడు వన్ ఆఫ్ ద రీజన్స్ నేను ప్రియా కూడా ఎందుకు ఇచ్చానంటే, నేను నా బజ్ లో కూడా చెప్తాను, నా బజ్ లో ఏం చెప్తానంటే ఫ్లవర్ ఆఫ్ ఫైర్ అంటే నేను ఫైర్ అని చెప్తాను. ఎందుకంటే షోకి ఐ నో షీఈ్ అ ఫైర్ మెటీరియల్ అని. తనకి ఒక టఫ్ టాస్క్ వస్తే హౌ కెన్ షీ చేంజ్ ద గేమ్. అండ్ బాత్రూమ్ లో ఎన్ని కాన్ఫ్లిక్ట్స్ అవుతున్నాయో మాకు తెలుసు కూడా. ఫ్లోరా గారు సెట్ చేస్తున్నారు, బట్ ఎవ్రీ సీజన్ లో ఏదో ఒక కాన్ఫ్లిక్ట్ అవుద్ది బాత్రూమ్ లో. ఐ గేవ్ హర్ అ వెరీ బిగ్ పవర్ అండ్ దట్ ఈస్ వై ఐ ఆల్సో చోజ్ వెరీ వైజ్లీ ప్రియా ఆల్సో. బికాస్ బిఫోర్ ద షో నాకు ఒక ఫ్రెండ్ అని ఒక పర్సన్ ఉన్నారంటే ప్రియా గారు ఉండే. హౌస్ తర్వాత ఏమైందో దట్ సెకండరీ, కానీ ఐ వాజ్ హోపింగ్ దట్ దిస్ విల్ బి అ గుడ్ ఆపర్చునిటీ ఫర్ హర్. గ్రేట్, మంచి ఆంటర్‌ప్రెన్యూర్, సక్సెస్ఫుల్ పర్సన్. అయ్యో, ఫోర్బ్స్ 30 under 30 బిగ్ బాస్ లోకి వెళ్ళి ఈ యొక్క కళ నెరవేర్చుకున్నారు. నెక్స్ట్ ఈ హిడెన్ టాలెంట్ ఒక సింగర్ కూడా కదా. ఓ పాటనా? ఏ పాట? లాస్ట్ ఒక పాట పాడి క్లోజ్ చేసేద్దాం. ఏ పాట పాడాలో నేను ఆలోచిస్తున్నాను. మీరు నాతో పాడండి, ఏముంది సార్, ఇద్దరం పాడదాం. ఏంగా ఇద్దరం పాడు. వస్తే కావాలంటే అంటే హమ్ చేస్తా. ఎంతవరకు వస్తారు? గలీజ్ వస్తే విల్ చేంజ్ ద సాంగ్. ఓకే, ఇదే గుర్తొస్తుంది. సిన్స్ వీఆర్ ఇన్ బిగ్ బాస్ విల్ సింగ్ సంథింగ్ రిలేటెడ్ నాగార్జున గారు అని ఆలోచిస్తున్నారు. హలో గురు, ప్రేమ కోసమే రో జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం, ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే, మహా సుందరాంగులే పొందలేని వాడిని. అరే దట్స్ ఇట్. గొంతు వస్తుంది, గొంతు మాట్లాడి గొంతు పోతుంది, శృతి కూడా అటు ఇటు పోయింది, బట్ ఇట్స్ ఫైన్. వెరీ నైస్. ఎక్కడ నేర్చుకున్నారా సింగింగ్? నేను 1.5 years చిన్నప్పుడు వాస్ ట్రైన్డ్ కర్ణాటిక్ మ్యూజిషియన్ అండ్ లైక్ సింగర్. సో అది అంతే. సూపర్ మనీష్ గారు. సో టు ఆల్ ది ఆడియన్స్ ఫైనల్ గా మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్లీ అండి, నేను ఇంతకు ముందు కూడా చెప్పిన, ఒక కామనర్కి ఈ రేంజ్ ఒక ఆధారణ ఇస్తారని నేను జిందగీలో ఎప్పుడు అనుకోలేదు. 2 months ago ఒక సింపుల్ పర్సన్ ఇప్పుడు మెసేజ్ చేసి అన్న ఫ్యాన్ అని అంటున్నారు. ఈ 2 months ఇంత చేంజ్ చేశారు అంటే నా ఎఫర్ట్ సెకండరీ పెడితే జనాలే చేసిండ్రు. వాళ్ళందరికీ థ్యాంక్స్ లాట్ అండి. దానికోసమే ఎవరైతే మీరు అన్నారు ఇప్పుడు ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ లో ఏదైనా అసిస్టెన్స్ ఉన్నా కూడా, అట్లాంటిది ఏదైనా నా కేపబిలిటీస్ లో ఉండి నేను అడ్వైస్ చేయగలిగితే I'll always be for my fans in those angles. Great. And I mean it. Thanks a lot for all the love and support. In the వచ్చే రోజుల్లో కూడా చూస్తారు how exactly I'll do things అని. But again ఇలాంటి సపోర్ట్ ఇంకా ఫ్యూచర్ లో ఉంటుందని నిజంగా హోప్ చేస్తున్నాను. థ్యాంక్స్ a lot. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ a lot రాజీవ్. సో గైస్, నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా ఇంటర్వ్యూ చేయడం వల్ల. సో ఎందుకంటే మనీష్ గారి ఇంటర్వ్యూ అగ్ని పరీక్ష ఫస్ట్ ఎపిసోడ్ అవగానే ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది నేనే. సో తను సెలెక్ట్ అవ్వాలని కోరుకున్నాను, వెళ్ళారు, సో వచ్చారు. ఒక మంచి ఒక పర్సన్ ని మా ఆడియన్స్ అందరికి పరిచయం చేశాను చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇన్స్పిరేషన్ కూడా. సో గైస్, మీ అందరికి
అర్థమైంది కదా, ఎనీవన్ కెన్ డూ ఎనీథింగ్ అనమాట. సో మీరు కూడా ఎవరైనా ఆంటర్ప్రినర్షిప్ వైపు కావచ్చు, స్టార్టప్స్ వైపు కావచ్చు అడుగులు వేయాలని చెప్పి అనుకుంటున్నట్లయితే సో manishmaryada.com అని చెప్పి వెబ్సైట్లోకి వెళ్ళి మీరు తనతో మాట్లాడొచ్చు. అండ్ యూనో Maryada-Manish.com రిపీట్ సారీ. సో maryada-manish.com అని తనకు ఒక వెబ్సైట్ ఉంది. సో తను రీచ్ అవుట్ అవ్వచ్చు. సో మీకు తను హెల్ప్ కూడా చేస్తా అని కూడా చెప్పడం జరుగుతుంది. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ పాడ్కాస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.